సో దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మన దేవుడు మంచి దేవుడు. తన కృప ద్వారా మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఇదిగో ఈరోజు మరి వాతావరణం అయితే ఏం మాత్రం అనుకూలంగా లేదు. మరి గత 2 రోజులుగా విపరీతమైన వర్షం పడుతూ ఉంది. అయినా ఈరోజు నేను ఒకటి చిన్నగా ఒక స్టేటస్ పెట్టాను. మరి నిజ క్రైస్తవులు ఎవరో వారు ఈరోజు చర్చికి వస్తారు అని. సో మీరు వచ్చారు. ఇన్ని పరిస్థితులు బాగాలేనప్పటికీ కూడా నిజంగానే ఇటువంటిప్పుడే మన విశ్వాసం ఏంటో, మనం దేవుని ఎలాగ మహింపరుస్తున్నాం అనేది బయటకు వస్తుంది. చిన్న చిన్న వాటికే మనం ఆగిపోతూ ఉంటాం. బంధువులు వచ్చారు, లేదా పని పడ్డది, లేకపోతే ఇంకా వాతావరణం బాగాలేదు, లేదా చలి ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, ఇలా రకరకాలైనటువంటి మాటలు లేదా సందర్భాలు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి చర్చికి రాకుండా. మరి తప్పకుండా నిజంగా మీరు గొప్పవారు. ఎందుకంటే వాతావరణం నిజంగానే బాగలేదు. అయినా కూడా మరి వీలు చూసుకొని రావటం, దేవుని సన్నిధిలో గడపటం ఎంతో గొప్ప భాగ్యం. ఏదున్నా ఏది లేకపోయినా దేవుని సన్నిధి కలిగి ఉండటం అనేది మహా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంలో వచ్చిన ఆ తెగింపును బట్టి, ఆ ధైర్యాన్ని బట్టి, ఆ మంచి విశ్వాసాన్ని బట్టి, మీరు దేవుని పట్ల చూపిన ఇట్టి ప్రేమను బట్టి నేను కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజంగా అవసరం మనకు అనేది మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న వాటికి పడిపోకుండా, ఆగిపోకుండా రావటం అనేది, దేవుని సన్నిధిలో గడపటం అనేది, ఆదివారపు ఆరాధన, దేవుని సన్నిధిలో గడపటం, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి అంశాలు క్రైస్తవ జీవితంలో. మంచిది. మనకు అందరికీ తెలుసు, వర్షాలు పడుతూ ఉన్నాయి, పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి వ్యవసాయదారుడు, రైతు ఎంత కష్టపడుతూ ఉంటాడు కదా. మరి ఎంతో కష్టం కదా. ఊరికే ఇలాగా చేసి ఉండడు ఆ యొక్క పని, ఆ పంట చేసే పని, లేకపోతే వ్యవసాయం అనేది ఏదో కూర్చొని అలాగా ఫ్యాన్ కింద వైట్ కాలర్ జాబ్ అయితే కాదు. ఖచ్చితంగా శ్రమ, చాలా ఇబ్బంది, అటు మానసికంగా కూడా. ఈ రోజుల్లో, పాత రోజుల్లో మానసికంగా లేకుండా శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఉండేటివేమో, కానీ ఇప్పుడు అన్నీ కూడా. ఎందుకంటే విత్తనం తెచ్చాక దిగులే, ఎరువు తెచ్చాక దిగులే, అది మంచిది కాదేమో, పని చేస్తుందో పని చేయదో, ఇలాగా. మనం వ్యవసాయదారుడి విషయంలో ఒక చిన్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్టార్టింగ్ ఏంటంటే మంచిగా భూమిని దుక్కి దున్నుతాడు కదా. దుక్కి దున్నిన తర్వాత ఆయన విత్తనం వేస్తాడు కదా. విత్తనం కూడా ఎట్లాగా అతి జాగ్రత్తగా, క్రమముగా వేస్తాడు. ఇష్టారాజ్యంగా ఉండదు కదా. మనం ఏమన్నా ఇంటికి తెచ్చి ఒక మొక్క నాటాలన్నా కూడా ఎంతో మంచిగా దాని యొక్క ఆలోచనతో దాన్ని శ్రేష్టంగా గుంత తీసి దాని విత్తనం ముడిచి మట్టి జల్లి, ఏదైనా ఎరువు పోసి, మళ్ళీ నీళ్లు పోసి, రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి వ్యవసాయదారుడు విత్తనం కూడా మళ్ళీ ఊరికే కాదు కదా. ఆ కంపెనీ, ఈ కంపెనీ తెలుసుకొని మళ్ళీ ఇంకా శ్రేష్టంగా, కొన్నిసార్లు పాత రోజుల్లో మనకు పండిన పంటనే మనం విత్తనాలుగా దాచిపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అది లేదు. మరి ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియదు. కానీ ప్రతిసారి పూర్తిగా అమ్మేసుకోవడం, పూర్తిగా వదిలించేసుకోవడం, మళ్ళీ కొత్త విత్తనాల కోసం వెళ్ళడం, వాళ్ళు డూప్లికేట్లు ఇవ్వడం, మనం తెచ్చుకొని నాశనం అవటం. అలా కాకుండా పాత రోజుల్లో ఏమయ్యేదంటే గాదులు పెట్టుకొని దాంట్లో నింపుకునే వాళ్ళం. శ్రేష్టమైన మనకు మళ్ళీ నెక్స్ట్ పంటకు కావాల్సిన విత్తనాలు ఇచ్చుకున్న తర్వాతనే మిగతా అది ఇంటి పనికి అమ్మటం ఇలా చేసేటువంటి రైతుగా ఉండేటువంటి వారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా. కాబట్టి విత్తనం అనగానే మంచి విత్తనం, శ్రేష్టమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచన ఉంటుంది. అది చేస్తారు కూడా వ్యవసాయదారుడు. అంతేకాకుండా దాన్ని ఇష్టారాజ్యంగా వెదజల్లడం కాకుండా నీట్గా, ఈవెన్ వరి అటు వేసినా కూడా దాన్ని కుప్పగా ఇట్లా పోసుకుంటూ, అది దుక్కి లైన్లో పోసుకుంటూ పోతాడు విత్తనాన్ని. అంటే ఒక క్రమము కలిగినటువంటి విధానంలో నాటటం అందామా, దాన్ని నాటటం విధానంలో నాటటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విత్తడము అనేది మనం చూస్తే అది ఎక్కడ విత్తాడు, ఎలా విత్తాడు అనేది సందర్భం కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అట్లా చూసినప్పుడు ఒక శ్రేష్టమైన భూమిలో, ఒక శ్రేష్టమైన పద్ధతిలో జాగ్రత్తతో నాటబడేటువంటి విత్తనం ఫలించటాన్ని మనం చూస్తాం. రోడ్డు పక్కన పడ్డవి, అవి కూడా మన కథ ఉంది, విత్తనాల కథ. అవి రోడ్డు మీద పడ్డవి, రాళ్ళ తుప్పుల్లో పడ్డవి, ముళ్ళ తుప్పుల్లో పడ్డవి అని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ శ్రేష్టమైన నేలను పడ్డ విత్తనం ఏంటి? బహుగా ఫలించటం అనేది మన సబ్జెక్ట్. కాబట్టి మనం గమనించుకుంటే ఈరోజు నేను చెప్పేది కూడా అది విత్తనము, విత్తుట, ఇచ్చుట. ఈ రెండు ఒకే రకంగా కనిపించినా ఇంకొంచెం ఆధ్యాత్మికంగా లోతుకుపోతే ఏమైనా తేడా ఉందేమో మనకు తెలియదు. కానీ నా వరకైతే ఈ 2 అంశాలను నేను ఈరోజు మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మనం చూస్తున్నాం ఈ యొక్క పంట అయిపోతే మనం సంక్రాంతి చేసుకుంటాం, హార్వెస్ట్ ఫెస్టివల్ లాగా. అంటే పంట ఇంటికి వస్తుంది అనేసి ఆ సందర్భాన్ని బట్టి మనకు బాగా మన భారతదేశంలో అలవాటు. మనం మంచిగా ఆ ధాన్యాన్ని చేసుకొని ఆ పండుగను జాగ్రత్తగా చేసుకోవటం. మనం కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ అని క్రైస్తవులు కూడా చేసుకుంటారు, హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటారు. ఈ పంటలు పండిన దానికి దీనికి మళ్ళీ వాళ్ళు కృతజ్ఞతార్పణల పండుగలు కూడా చేసుకుంటారు. కృతజ్ఞతార్పణలు అర్పించడం, దేవుని మహింపరచడం అనేటువంటి విషయాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. పోయినసారి కూడా ఆదివారం నేను ఇటువంటి టాపికే చెప్పాను, గివింగ్ అండ్ రిసీవింగ్ అని చెప్పాను. కానీ దాంట్లో నేను హైలైట్ చేసింది ఏంటంటే లవ్.
మన ప్రేమను ఎలాగ ఇవ్వాలి, మనం ప్రేమను ఎలాగ రిసీవ్ చేసుకోవాలి అనే అంశాన్ని తీసుకొని వచ్చి దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు కాబట్టి అలాగే రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మనం ఆ లెవెల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అసాధ్యం పక్కన పెట్టేస్తే అంత లెవెల్కి మనం కూడా మన ప్రేమను దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది ఆయనకు సంతోషాన్ని ఇస్తుంది, మనకు దీవెనకరంగా ఉంటుంది అన్న అంశాన్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే ఇవాళ మన టాపిక్ ఇచ్చుట లేదా విత్తుట అనేటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను కదా. పంట అంటారు, తర్వాత ఫెస్టివల్, కోతకాల పండుగ అని అంటారు. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఇవ్వటం అనేది లేదా విత్తటం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అంశము. ఇచ్చుట అనేది లేదా ఇవ్వటం అనేది చాలా ఆశీర్వాదకరమైన అంశం. ఇది నేను ఈ మధ్యకాలంలో ఒక బిడ్డ దగ్గర ఒక ఆశీర్వాదకరమైన మాట విన్నాను. అందుకని నాకు మనసులో ఈ టాపిక్ వచ్చింది. ఒక దగ్గర నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 2-3 కలిసి ఒక బిడ్డ, అక్కడ లేని బిడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేని బిడ్డ గురించి మనం సహజంగా మాట్లాడడం అంటే ఏం మాట్లాడతాం, చెడ్డనే మాట్లాడతాం కదా. సమత మన మధ్యలో లేదనుకో, బాబు వచ్చాడు మాట్లాడుకుంటాం సమత గురించి. అది మన దగ్గర ఉందనుకో, దేవత అనేస్తాం కదా. అయితే అక్కడ చిన్న సందర్భం ఏంటంటే ఆ అబ్బాయి గురించి లేదా ఆ వ్యక్తి గురించి, ఆ బ్రదర్ గురించి చాలా చెప్పుకుంటూ వచ్చారంటే మంచిగా ఉంటాడు, బాగా పని చేస్తాడు, అన్నీ బాగున్నాయి. కానీ అతని గురించి ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, ఎవరికైనా ఏదన్నా కష్టం వస్తే ఊరుకోడండి, గమక్కిన జోబులోంచి తీసిస్తాడు. నాకు అనిపించింది మంచి సాక్ష్యం, అది మంచి సాక్ష్యం, చెడ్డ కాదు అది. అంటే అతని దయాగుణము, ఇచ్చుట అనేటువంటి ధర్మం అలా చేస్తాడు అండి. ఎంతో కఠినంగా కనిపిస్తాడు వర్క్ దగ్గర కానీ, ఆడ కానీ, ఈడ కానీ, ఇంట్లో కానీ చాలా రఫ్గా అనిపిస్తుంది. కానీ ఎవరికన్నా బాగలేదు, ఎవరికన్నా అవసరం ఉందంటే లెక్క చూసుకోడండి. నా దగ్గర లేదు, ఒక 10 నిమిషాలు ఆగండి, నేను తెచ్చిస్తానే, వెళ్ళి తెచ్చిస్తాడు. ఎంత మంచి సాక్ష్యం అనిపించింది నాకు అది. కాబట్టి ఇచ్చుట అనే ధర్మం అది ఎంతమంది చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు పక్కన పెడితే, ఆ ధర్మం అనేది ఎక్కడ చేసినా, ఎవరికి చేసినా అది దీవెనకరం. సహజంగా మనం ఏంటంటే ఈ ఇచ్చుట అనగానే క్రైస్తవులు విత్తుటాన్ని తీసుకొని వచ్చి దానికి దశంభాగాలు కలిపేసేసి ఊదరగొట్టేసేసి మీరు ఇవ్వాలి. అది కాదు. అది కూడా అవసరమే, అది కూడా ఒక భాగమే. కానీ అదే జీవితం కాదు, అదే క్రైస్తవ్యం కాదు. అది కాదు. ఇచ్చుట అనేది చాలా మంది గమనించుకుంటే బీదలకు ఇచ్చుట, దరిద్రులకు ఇచ్చుట, లేని వారికి ఇచ్చుట, నిజంగా దాని అవసరత ఉన్న వారికి సహాయరూపకంగా ఇచ్చుట, అది ఇచ్చుట. అసలైన ఇచ్చుట అంటే అది. దాంట్లో ఒక భాగం మన క్రైస్తవులం కాబట్టి ఓకే, ఇది కూడా అవసరత, ఓకే, సంఘానికి ఇవ్వాలి. సంఘం ద్వారా కూడా క్షేమకరమైన కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి, జోబులో వేసుకొని ఎంజాయ్ చేయడానికి కాదు. మొన్న మధ్య ఎవరో సాక్ష్యం చెప్తా ఉన్నారు కదా, చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉంటారు పాస్టర్స్ అంటే, దానికి కారణం ఈ దశమ భాగాలే. అట్లా ఉండే వాళ్ళు ఉన్నారేమో, లేరని నేను అన్నాను. కానీ అట్లా లేక అడుక్కునే వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటాను. ముఖ్యంగా నా దగ్గర ఉండే 10 పైసలు నేను ఇచ్చేటప్పుడు నాకు చాలా కష్టంగా వస్తుంది కాబట్టి ఇచ్చేటప్పుడు వాళ్ళని 10 రకాలుగా చెక్ చేసి మరీ ఇస్తానన్నమాట. కాబట్టి ఇచ్చుట లేదా విత్తుట అనేది చాలా ఆశీర్వాదం. చూడండి, ఆ ఒక్క ధర్మం వల్ల అతను కఠినుడు అని చెప్తున్నారు, చాలా పర్ఫెక్ట్గా పని చేయించుకుంటారు, లేకపోతే ఇంకేదో చెప్తున్నారు, అన్ని అంటే చెడు కాదు, అది కూడా మంచిదే. కానీ ఈ విషయంలోకి వచ్చేసరికి ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చాలా మంచివాడండి, చాలా మంచివాడు. మన కష్టం అసలు తెలుసుకుంటే చాలా, అది మనమే చెప్పకర్లా. ఎవరి ద్వారా పలానానికి ఇట్లా కష్టం ఉందంటే వెంటనే ఫోన్ చేసి ఏంది ఇట్లా ఉందంటే నేను నీకని అడగటం కానీ, ఏమైనా అవసరం ఉందా నేను వచ్చిస్తాను అని చెప్పటం కానీ చేస్తాడండి. అంత మంచి కదండి అని. అది సాక్ష్యం మన క్రైస్తవులకు చాలా అవసరం. అటువంటి సాక్ష్యము మన క్రైస్తవ బిడ్డలకు చాలా అవసరం. ఇచ్చుట అనగానే దాన్ని దశంభాగాలకు అవి చాలా అవసరం, అవి కూడా నేను కాదంటం లేదు. కానీ ప్రత్యేకంగా వీటిని అంటే ఇతరులకు సహాయకంగా మనం ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అది మనకు ధన్యత, అది మనకు దీవెన అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనిస్తే మరి అపోస్తల కార్యములు 20:35లో ఒక మాట ఉంది, అది చూపించి నేను అసలైన మాటల్లోకి వచ్చేస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో మీరు చూసినట్లయితే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఉంది. పుచ్చుకొనుట కంటే నాకేమిస్తావు, నాకేం చేస్తావు, నాకేం తెచ్చి పెడతావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఇవి కాదట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట అనగానే మళ్ళీ కాపరిగా నేను చెప్తున్నాను, సంఘంలో నిలబడి చెప్తున్నాను కాబట్టి అయ్యగారు కానుకలు లేదు. ఇది అన్నిటికీ సంబంధించినటువంటి అంశం. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకొని అందరూ ఇలాగ తప్పుడుతో వెళ్ళకండి. ప్రతిదీ అవసరత నిమిత్తమయ్యే, కానీ ఆ అవసరత ఎలా తీర్చబడుతుందో కూడా మనం చూసుకోవాలి. అపాత్రదానం చేయకూడదు, మీ ముత్యములను పందులు ఏదైతే వేయవద్దు. ఇది కూడా వాక్యంలో ఉన్నటువంటి మాట. మీరు ఇచ్చిన 10 రూపాయలు ఎక్కడ పోతుంది, ఎలా పోతుంది, దేనికి ఖర్చు అవుతుంది? ఒక యోగ్యమైన రీతిలో ఖర్చు అవుతే అది మీకు దీవెన. అంతేనే కాదు, అది మీకు దీవెన. మీరు డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా చేసినా మీ పాలు ఉంటుంది, మీ పాత్ర ఉంటుంది కాబట్టి మీకు కూడా దీవెన వచ్చేస్తుంది.
కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే పుచ్చుకంట కంటే ఇచ్చుట ధన్యమని ఉంది. ధన్యత, అదొక ధన్యత, అదొక గొప్ప దీవెన. ఎన్నో రకాలైనటువంటి గుణగణాలు ఉన్నప్పటికీ కూడా ఇది నలుగురికి ఉపయోగపడేది. కాబట్టి నేను అనుకుంటాను అంత మంచి గుణమని వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ యొక్క బిడ్డ ద్వారా సహాయం పొందుకొని ఉంటారు. ఏదో కష్టాన్ని బట్టో నిష్ఠులను బట్టో చెప్పుకొని ఉంటారు, అతను సహాయం చేసి ఉంటారు. అందుకనే అంత పరిస్థితుల్లో కూడా ఆయన సహాయం చేసే గుణం కలిగినటువంటి వాడండి, లేదు అని మాత్రం అనడండి. ఇది మనకు అవసరమైన సాక్ష్యం అని నేను అనుకుంటూ ఉన్నాను. మన క్రైస్తవ జీవితాలకు ఇది మనకు చాలా అవసరం. మనకు అడుగు తినే వాళ్ళు ఉంటారు, పోతూ ఉంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు మనం వేయటం, అది వేసింది సాక్ష్యంగా ఏదో ఫోటోలు దిగటం, 5 రూపాయలు దానం చేసి పేపర్లో వేయించుకోవడానికి కాదు. అది పేపర్లో వేయించుకోవడానికి 10 మంది చేత చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు. మనం ఏ చేసినా గుప్తంగా చేయాలి. ఒక చేతితో చేసి ఇంకో చేతికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. రహస్యం మందు చూస్తున్నా నీ తండ్రికి తెలుస్తుంది, అది ఆయనకు తెలిస్తే చాలు. ఆయనకు తెలుస్తుంది, నువ్వు ఎక్కడ చేసినా ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఆయనకు దాచిపెట్టి మనం ఏం చేయలేం, కాబట్టి దేవునికి తెలుస్తుంది. కాబట్టి అది దీవెనకరము. ఇది నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట. ఏదైనా చేసినా చర్చిలో అనౌన్స్ చేయండి అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది. అనౌన్స్ చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అనౌన్స్ చేయాలి తప్ప. నేను అంటూ ఉంటాను డైరెక్ట్గా ముఖం మీద, మీరు అనౌన్స్ చేయమంటున్నారు, మీకు ఆ పుణ్యఫలం దక్కదండి అనేస్తా. మీకు అది దక్కదు, ఆ దీవెన దక్కదండి అనేస్తారు. కఠినంగానే ఉంటుంది వాళ్ళకి. కానీ నేను అనుకుంటా నిజంగానే దాపున అనేది, రహస్యమందు అనేది గొప్ప ఆశీర్వాదం. పుచ్చుకంట కంటే ఇచ్చుట ధన్యం. నాకేమి ఇస్తావు, నాకేం చేస్తావు అనే దానికంటే నీకేం అవసరం. దేవుని విషయంలో కూడా ఇదే. ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు, ప్రభా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు నీలోకి తప్పించావు, నీకు నాతో ఏం పని ఉంది చెప్పు, నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా శక్తి చాలదు, నువ్వే కదా మళ్ళీ నాకు బలం ఇచ్చేవాడివి, జ్ఞానం ఇచ్చేవాడివి, ఏం చేయాలో చెప్పయ్యా, నేను చేస్తానని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది ఇచ్చుట. చూడండి, మనము దరిద్రులకు ఇస్తే దేవునికి అప్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం కదా, వాక్యం ఉంది కదా. అది కూడా మరి దేవునికి అనేతో ఇలాంటి డీలింగ్ పెట్టుకుంటే ఏం కావాలో చెప్పు అన్నాం అనుకో, ఎట్టుంటుంది మన అసలు ఆ స్టేజ్ కూడా ఎట్టుంటుందో. అది అనడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత సంతోషం అనిపిస్తుంది. తండ్రి కదా, అన్నీ ఇస్తున్నాడు కదా, ఏం కావాలి ప్రభా, నా నుంచి ఏం కాదు ఆశ పెట్టుకున్నావు, ఏం చేయాలి. కాబట్టి ఇచ్చుట చాలా అవసరం. ప్రతిసారి ఇది చేస్తారు, ప్రతిసారి అది చేస్తారు. ఎవరు ఏమి ఇవ్వటానికి లేకపోయినా మాటలు చాలా కోటలు దాటిపోతూ ఉంటాయి కొన్నిసార్లు కొంతమంది విషయాల్లో. వాడికి ఇచ్చేది అది భక్తిహీనుల వంకర మార్గం అనేది, వాళ్ళు అలాగే పోతూ ఉంటారు అనేది మనం చెప్పక్కర్లేదు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మంచి ఆలోచన చేయక్కర్లేదు, వాళ్ళ గురించి చెడు ఆలోచన చేయక్కర్లేదు. అసలు వాళ్ళని మన బ్రెయిన్లో నుంచి పక్కకు దోసేస్తే చాలు. అయితే ఎవరైతే ఇలాగ దేవుని సన్నిధిలో ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి తలంపుతో, ఇటువంటి మార్గంలో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించడం అయితే చాలా అవసరం. వాళ్ళ దీవెన గురించి ప్రార్థించడం అవసరం. వాళ్ళలాగా మనం నేర్చుకొని అలవాటు చేసుకోవడం మనకు అవసరం అనేది నేను మీకు తెలియజెప్తా ఉన్నాను. ఇటువంటి మాట మనం అనేకం చూస్తూ ఉన్నాం. మనకు ముఖ్యంగా ఈ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే పౌలయ్య గారు మస్తుగా చెప్తా ఉన్నాడు. మీరు దాదాపు 5వ వచనం నుంచి ఈ యొక్క గివింగ్ గురించినటువంటి మాటలే ఉన్నాయి. 5వ వచనం నుంచి మీరు గమనించినట్లయితే ఇచ్చుట అనేటువంటి అంశం మీదనే చాలా మాటలు చెప్పి చివరి వచనం వరకు కూడా, ఆ ముగింపు వరకు కూడా అది చెప్తా వచ్చారు. మీరు గమనిస్తే, కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కాబట్టి ఇలా హెచ్చరించడం అప్పుడప్పుడు అవసరమని తలంచితిని అంటూ ఉన్నాడు పౌలే. అటువంటిప్పుడు మనం కూడా అప్పుడప్పుడు హెచ్చరించాలి. ఎప్పుడు చెప్పినా ఇంకా దీని గురించి చెప్పాడని కాదు, అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేయటం, మిమ్మల్ని హెచ్చరించడం అవసరం. ఇచ్చుట అనే ధర్మం మంచిది, అది దీవెనకరం అన్నటువంటి అంశాన్ని జ్ఞాపకం చేయాలి కదా. ఒక్క ముద్ద పిరికడన్నా మనం ఒకరికి పెడితే మనకు కడివెడు కడుపు నిండా పెట్టేదానికి దేవుడు ఆస్కారం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. నువ్వు ఒక్క 10 పైసలు నాకు సహాయం చేస్తే నా నుంచి నువ్వు 100 తీసుకునే అవకాశాన్ని దేవుడే కలగజేస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏది ఫ్రీగా చేయించుకోడు, చేయనివ్వడు కూడా. ఒక గ్లాస్ ఆయన పేరు మీద మంచినీళ్ళు ఇంకెవరికైనా ఇచ్చామంటే దాన్ని కూడా ఆశీర్వాద రూపంలో లెక్క కట్టేటువంటి దేవుడు మన దేవుడు. అటువంటిప్పుడు నువ్వు నాకు ఇంత సాయం చేస్తే నేను ఊరికే ఉండగలనా? అటువంటిప్పుడు దేవుడు ఊరికే ఉంటాడా? ఇక దేవుడు ఊరికే ఉండే అవకాశం ఉందా? మనుషులమే అరే ఏంటా తను ఎంత చేసినాడు, మనం ఏదైనా చేయాలి అనిపిస్తుంది మనకే. కాబట్టి ఇచ్చుట అనేటువంటి ధర్మం గురించి, ఇచ్చుట విత్తుట రెండు ఆల్మోస్ట్ ఒకే రకంగా. కాబట్టి విత్తుట, ఈ విత్తనం ఎలాగైతే ఒక విత్తనం వేసి శ్రేష్టమైనదిగా చూసి మంచిగా డిగ్ చేసి తవ్వి బూడ్చి నీళ్లు పోసి ఎంత జాగ్రత్తగా చేస్తే అది ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు కాసి ఒక కాయ కాస్తుంది కదా. బొచ్చడి కాయలు, మామిడి టెంక ఒకటే నాటాం కదా, 200, 300, 500 కాయలు కాస్తాయి కదా. టెంకాయ చెట్టుకి టెంకాయ ఒకటే కాస్తుంది కదా, ఒకటేనా. కనీసం 50 వచ్చేటివి, 60 వచ్చేటివి, 100 కూడా వస్తాయంట కొన్నిసార్లు గెలల్లో. కాబట్టి శ్రేష్టంగా నువ్వు ఒక్క విత్తనం విత్తి అంత పంట కొయ్యాలి అంటే మనకు తెలుసు కదా. ఆ పంటలు మోసుకొని వస్తాడు సంతోషంతో అనే వాక్యం ఉందిగా.
కాబట్టి నువ్వు ఈ ధర్మాన్ని పాటించడంలో అసలు ఎందుకు ఈ ధర్మం అసలు అవసరం నాకే లేదు. నాకు వచ్చే జీతమే 10,000. నాకు ఆ రెంట్ కడితే ఈ రెంట్ కడితే మిగిలేదు ఎంత? నేను దాన ధర్మాలు చెప్పొచ్చున్నావే, ఇంతకంటే కాపర్లకు పని లేదు. ఇక ఏమన్నంటే ఇంకా ఉల్టా రివర్స్. ఒక్కసారి చివరి వచనం చదవండి, 15వ వచనం. ఇదంతా దాని గురించి, గివింగ్ గురించి చెప్తూ చివరిలో ఒక మాట అనేసినాడు ఆయన. 2వ కొరింథీయులు 9వ అధ్యాయము 15వ వచనం. చెప్ప శక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. చెప్ప శక్యము కాని వరం ఉంది. వరం ఉంటేనే చాలా గొప్ప. వరాలు కోరుకుంటుంటారు కదా, చేయబెడితే పడిపోవాలి, ఇట్లా చేస్తే ఆశీర్వాదం రావాలి, అట్లా చేస్తే 1000 కోట్లు వచ్చి నా అకౌంట్లో పడాలి, ఇవి ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. సరే వరాలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, అబ్బా మాకెందుకు కానీ, మేమైతే అవి ఇవ్వలేం కాబట్టి. అయితే ఈయన ఇచ్చుట అనేటువంటి అంశాన్ని ఒక అధ్యాయంలో చెప్తూ చివరి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, వరమును గురించి దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఏ వరమట? చెప్ప శక్యము కాని వరం అంట. అది అన్ని వరాలు మనం ఏదో ఒక రీతిలో చెప్పుకుంటాం, అదట్లా ఇదట్లా అని. దీనికి లిమిట్ లేదంట. ఏమిటి? దేని గురించి చెప్పాడు ఈ అధ్యాయం అంతా? ఇచ్చుట అనే అంశం గురించి చెప్పాడు. అంటే ఇచ్చుట అనేది నీకు కలిగి ఉంటే అది కూడా నీకు ఒక వరం. ఆ వరం కూడా ఎటువంటి వరము? చెప్ప శక్యము కాని వరం అంట. అంటే నీకు ఇచ్చే గుణం ఉందంటే ఆ గుణం ఏం గుణం అంట? ఒక వరం అంట. అది అందరికీ ఉండదు, అందరికీ ఇచ్చే మనస్సు ఉండదు. మనం గంటల తరబడి మన కష్టాలు చెప్పుకున్నా మనస్సు కరిగి 10 పైసలు ఇద్దామని అనుకోరు. ఒకవేళ మనం ఒక 5 రూపాయలు ఎవరికైనా భిక్షం వేయాలి అంటే వాళ్ళకు 2 కళ్ళు ఉండకూడదు, 2 కాళ్ళు ఉండకూడదు, 2 చేతులు ఉండకూడదు, 2 చెవులు ఉండకూడదు, ఒక 4 ఉండకూడదు, వారికి ఆఖరికి పొట్టే ఉండకూడదని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం ఇచ్చే 5 రూపాయలకి వాడికి అంత కష్టం ఉంటే మన మనసు కరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా నా పాయింట్? ఆ లెవెల్ కష్టం ఉంటే తప్ప మనకు మనసు కరిగి మనం 5 రూపాయలు ఇవ్వలేము. మళ్ళీ దాంట్లో 5కు జోబులో చేయబెట్టి మళ్ళీ రూపాయి నోట్ ఎక్కడుందో వెతుక్కొని రూపాయి వేస్తాం. వేసేదానికి 5 రూపాయల మనసులో అనుకున్నా. మన కానుకలు పట్టేటప్పుడు ఈ జోకులు చెప్పుకుంటుంటాం కదా, 100 రూపాయలు ఇవ్వాలని జోబులో చేయబెట్టి చివరికి వాడు తీసేది 10 రూపాయలు, అది చినిగిపోయిన 10 రూపాయలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇచ్చుట అనేది ఒక ధర్మమో, ఇచ్చుట అనేది ఒక మంచిదో, ఇచ్చుట ఒక క్షేమమో కాదు. అది ఒక వరం. అంటే నువ్వు ఒక వరాన్ని కలిగి ఉన్నావు. దేవుని నమ్మంగానే నీకు ఒక వరం ఉంది. ఏమిటో తెలుసా? విశ్వాసం అనేది వరం కదా, అది నీలో ఉంది. కృపావరాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ వరం ఎక్కడ లేదేమో. కానీ ఇక్కడ చెప్పాడు ఏంటట, ఈ వరం చాలా స్పెషల్ రబ్బాయి. ఇది చెప్ప శక్యము కాని వరం. ఇచ్చుట అనేటువంటిది చెప్ప శక్యము కానిది, వివరణ ఇవ్వగలిగినటువంటిది కాదు. ఇది చాలా గొప్ప వరం. అంత ఈజీ కాదు. అవతల మనిషి కష్టం చూసి కన్నీరు గార్చి ఇదిగో నేనున్నానని భరోసా ఇవ్వడు. ఇప్పుడు మనం ఎన్నో సాక్ష్యాల్లో కూడా చెప్పుకున్నాం. ఏంటి? జాగ్రత్తల కోసం, భరోసా కోసం మేము కూడా వింటూ ఉంటాం, తోడుంటాం, భయపడకండి అని చెప్పడం కోసం. సో మీరు గమనించినట్లయితే ఈ ఇచ్చుట ధర్మాన్ని ఎవడైతే మర్చిపోతాడో, ఇచ్చుట అనే దాన్ని ఎవడైతే బిగబడతాడో, ఇక వాని కష్టాలు, వాని కన్నీళ్ళు చెప్పతలేం కాదు. దేవుడు కూడా వాడికి సాయం చేయటానికి ముందుకు వస్తాడు రావడం నేను అనుకోవడం డౌట్. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు చదవండి ఈ మాటలన్నీ, ఇప్పుడు అర్థమవుతుంది ఆ వరం అనేది ఎంత స్పెషలో, ఆ ఇచ్చుట అనేటువంటి గుర్రం ఎంత వరము, అది చెప్ప శక్యము కాని వరం అనేది దాన్ని ప్రత్యేకంగా గుర్తు చెప్తున్నాడు దేవుడు. అంటే అది ఎటువంటిదో ఒకసారి మీరు చదివితే ఇంకా చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీరు 5వ వచనం చదివితే, మీరు లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసితనముగా అయ్యాక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచురి. ఆ తలంపు ఇప్పుడు నాకు కూడా కలిగింది కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను. అప్పుడప్పుడు చెప్పుకోవాలి. సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చుట అనేటువంటి ధర్మాన్ని గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం అనేది అనిపించింది. దీన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 6వ వచనంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. కాబట్టి నువ్వు కొంచెముగా విత్తుతున్నావా, సమృద్ధిగా విత్తుతున్నావా అనేటువంటి అంశాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పిరికిడంతా బిగబట్టి 4 గింజలు విత్తనం అనేది మంచిది కాదు. ఆ పిరికడు కూడా ఎలా ఉండాలి? పట్టు ఉండాలి, బలం ఉండాలి. కొంచెముగా విత్తడం గీసి కదా. కొంతమంది మనం జీతాలు అప్పుడు చూస్తూ ఉంటాం, వాడికి ఎంత జీతం వస్తుందో మనం ఎస్టిమేషన్ వేయగలం. వాడు పెట్టేది ఎంతో చూస్తూ ఉంటాం, వాడు చేసేది ఎంతో చూస్తుంటాం. సరే మనకు వాడి దయతోనే మేము చేయాలి కాబట్టి, బలవంతంగా చేయడం లేదు కాబట్టి సరేలే వాడి పాపం మనకే వదిలేద్దాం అనుకుంటాం. కాబట్టి మనకి ఏమిటి అనేది చూస్తే బిగించి అందుకనే కొన్ని చోట్ల బిగించుకొని లాభపడ్డవాడు లేడు, విస్తారంగా దాన ధర్మాలు చేసి నష్టపోయిన వాడు లేడని వాక్యంలోనే ఉంది. విస్తారంగా సహాయం చేసి నష్టపోయిన వాడు లేడు,
బిగించుకొని ఇంత ఇంత అని మిగిలించుకున్నవాడు లాభపడి పెద్దగా ఎదిగిపోయినవాడు లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది మరి ఇక్కడ గమనించుకోవాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలన దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమి. ఇంతనా, ఇందుక, ఇప్పుడా, ఇలానా ఎప్పుడు అడుగుతారే? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏమంటమ్మా అది జ్ఞాపకం పెట్టి ఆయన ప్రేమను పొందుకుంటే మనకి అడ్డోది ఏముంది. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. వెదజల్లి ఎవరికండి? సంఘాలకి. ఎవరికండి? మనకు మంచి పేరు వచ్చేటప్పుడు చేసేదానికే కదా. ఆయన నాకు ఏమంటారు BMW కారు కొనిచ్చినాడు, నేను ఆయనకు హెలికాప్టర్ కొనిస్తాను. ఈయనే సరిపోతుంది మన సంత. నువ్వు నాకి, నేను నీకి, నువ్వు నా వీపు గిరు, నేను నీవి. ఈ రోజుల్లో పాస్టర్స్ కూడా పాపం అట్లే తయారైపోయినారు. ఒక ఆయనకు ఇంకొక ఆయన 40 లక్షల కారు గిఫ్ట్ ఇస్తాడు, ఆయన తక్కువ ఉన్నట్టు. ఈయన తక్కువ ఉంది, ఆయనకి ఏదో ఎక్కువ ఉన్నది. ఈయనకి ఇంకోటి ఏదో BMW ఇస్తాడు. వీళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. కొట్లాటలు లేవు మా మధ్యలో, సమంగా పంచుకుంటాం మేము ప్రజల సొమ్మునని చెప్తాడు. ఎక్కడైతే నీటి నియమం చక్కగా ఖర్చు పెడతాడో వాడు ఎప్పుడు జోబులు ఎత్తుకుంటుంటాడు. ఏ ఇస్తుంటే ఇచ్చేటోని లేదు భయ్ ఏం చేస్తాం అనుకుంటా ఉంటాడు. ప్రజలు కూడా పాపం విచిత్రంగా అక్కడే ఇస్తారులేండి. అది వాళ్ళ సంతోషాన్ని మనకు కాదనలేదు. సో ఎందుకంటే వాళ్ళకి అవి కార్లు, హెలికాప్టర్లలో తిరిగే పాస్టర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అక్కడే ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదో దరిద్రులు అనే మాట నాకు బాగా నచ్చింది. ఎవరికి ఇవ్వాలి? నీవిచ్చినా, నీవు సంఘానికి ఇచ్చి సంఘం ద్వారా ఏదైనా కార్యక్రమం చేసినా ఎవరికి పోవాలి? అవన్నీ కూడా దరిద్రులకి, దీనులకి, నిజమైన అవసరత కలిగినటువంటి వారికి. ఇవాళ నేను ఇస్తే రేపు వస్తుంది వీళ్ళ దగ్గర అనుకొని ఇచ్చేది కాదు. రేపు ఏదో వీళ్ళు ఎక్కువ ఇస్తారని నేను ఈరోజు ఇస్తే అది ఇవ్వడం కాదు, అది ఇచ్చుట కాదు, అది వరం కాదు, అది ఆశీర్వాదం, అంతకంటే కాదు. తను నాకు ఏమి ఇవ్వలేదు, ఈరోజు తన అవసరతలో ఉంది, నా దేశం అడిగింది, లేదా అడగలేదు, నాకు ఇష్టం, నాకు తెలిసింది, తనకి వెంటనే ఏదో ఒకటి చేయాలి. దట్స్ ఆల్. అది ఇచ్చుటలో. ఆ ఇచ్చుటలోనే ప్రేమ ఇమిడి ఉంది, ఆ ఇచ్చుటలోనే అభిమానం ఇమిడి ఉంది, ఆ ఇచ్చుటలోనే ఆశీర్వాదం కూడా కలిసిపోయింది. కాబట్టి ప్రతి పనికి, అందుకే మనము చాలా వరకు సోషల్ యాక్టివిటీస్, చాలా వరకు ఇతరులకు సహాయం చేసేటువంటి పనులు కరోనా టైంలో ఎలా చేశామో మీ అందరికీ చెప్తా ఉంటాను నేను. ఏనాడు ఎవరి దగ్గర నుంచి మీ దగ్గర నేను 5 పైసలు తీసుకోలేదు, ఎంతమందికి చేశాను, ఎంతెంత చేశాను లెక్కలు ఉంటాయి నా దగ్గర. దేవుని పేరు మీద, దేవుని నామానికి మహిమకరం కదా అని కూడా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది చేసుకుంటూ ఉంటారు. లేకపోయినా ఉందని చెప్పి ఇలా సరే అవన్నీ పక్కన పెట్టేస్తే, దరిద్రులకి, నిజమైన అవసరత ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలి. అంతే తప్ప రక్షణ మార్గంలోకి వస్తారు అంటే వాళ్ళకి బియ్యం బస్తాలు ఇచ్చేది, ఇవి కూడా తప్పే. ఇచ్చి మనం ఏదో వాళ్ళను లాగాలని ప్రయత్నం, అసలు అటువంటివి తప్పు. అటువంటి మార్గంలోకి మనం వెళ్ళకూడదు. నిజమైన అవసరత మనం సహాయం చేసి, మన సంఘం తరపున సహాయం చేసే వాళ్ళల్లో నాన్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు, క్రైస్తవులు కానివారు ఎక్కువ మంది ఉంటారు, మన ఊరి వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉంటారు. సంఘానికే రావాలి, నువ్వు వస్తేనే నీకు 500 ఇస్తా, ఇచ్చేది 500 కూడా సంఘానికి రావాలి మళ్ళీ. అటువంటి రెస్ట్రిక్షన్స్ మన దగ్గర. కానీ మన సొమ్ము నిక్కచ్చిగా ఖర్చు చేయబడుతుందా, యథార్థంగా ఖర్చు చేయబడుతుందా అని మాత్రం 10 సార్లు లెక్కలేస్తాం. అందులో అయితే అనుమానం ఏం లేదు, ఎందుకంటే నాకు వచ్చింది అది కష్టార్జితం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దరిద్రులకు, దీనులకు, నిజమైన అవసరత కలిగినటువంటి వారికి చెప్పుకునేటువంటి సినిమా కష్టాలు చాలా చెప్పుకుంటాడు మన దగ్గరకు వచ్చేసి కదా. తల్లికి క్యాన్సర్ అంటాడు, తండ్రికి టీబీ అంటాడు, అన్న కాలిపోయింది అంటాడు, చెల్లెలకి విధవరాలు అంటాడు, రకరకాల సినిమా కష్టాలని చెప్పుకొని ఏమైనా సాయం చేయండి సార్ అంటాడు. సో ఒక ఆయన చర్చి కట్టిస్తున్నాడు, దాదాపు 20 సంవత్సరాలు అయింది, అదే ఫోటో పట్టుకొని తిరుగుతుంటాడు. మొన్న ఒక రోజు ఒక 2-3 ఏళ్ల క్రితం నేనే బాధపడి చెప్పిన, అన్న ఫోటో అన్న మార్చన్నా అని చెప్పిన. 20 ఏళ్ల క్రితం నేను ఇంజనీర్గా పనిచేసే రోజులు అదే ఫోటో తెచ్చుకొని ఆ ఊరు ఈ ఊరు నేను సెట్ కట్టిస్తున్నా, సాయం చేయండి అని అడిగిన ఆయన అదే ఫోటో, 20 ఏళ్ల నుంచి అదే ఫోటో, కనీసం ఫోటో అన్నా మార్చాలి కదా తెలివితో. కాబట్టి ఇచ్చుటాన్ని దుర్వినియోగం చేయకూడదు. అపాత్రదానం అంటాం కదా దాన్ని. అపాత్రదానం చేయకూడదు. అపాత్రదానం చేస్తే కూడా దేవుడు చెవులు వింటాడు. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే డబ్బు ఇవ్వాలి, దాన ధర్మాలు చేయాలి. ఎవరికి? దాని అవసరత ఉన్న వాళ్ళకి, దరిద్రులకి,
దానివల్ల మేలు జరుగుద్ది, దానివల్ల చాలా వాళ్ళకి చాలా సెట్ అయిపోతారు కొంత అనేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి అనేది మనం అని వ్రాయబడింది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము గల భాగ్యము గల వారు అగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలైనగా ఈ సేవను గుర్చిన పరిచర్య ఏంటట కదా, సేవ ఏంటంట, సేవ బైబిల్ పట్టుకుపోవటం, కంఠస్థం చేయటం, ఆ మెసేజ్ ఈ మెసేజ్లు విని మంచి మెసేజ్ తయారు చేసుకోవటం, కనిపించినకల్లా ఈ వాక్యం ఆ వాక్యం చెప్పటం సేవ కదా. కాసొక్కాయ వేసుకోవటం, డిగ్రీలు పుచ్చుకోవటం సేవ. అరే బాబు, నీకు ఉన్నంతలో నువ్వు దరిద్రులకు సహాయం చేస్తే అది కూడా సేవనే అంటున్నాడు దేవుడు. దరిద్రులకు దీనులకు నువ్వు సహాయపడటం కూడా సేవలో భాగమే. సేవ అంటే ఇదొక స్టైల్ ఆఫ్ లైఫ్, అదొకటే సేవ అనుకుంటున్నారు చాలామంది. లేదు, ఇటువంటివి చేయడం కూడా సేవలో భాగములే. అందుకే మనం అడుగుతాం ఎప్పుడన్నా ఏదన్నా వాళ్ళకి అవసరం అంటే ఎవరైనా ముందుకు వస్తారా, నేను ఇంత వేసుకుంటా మీరు ఏమైనా వేసుకుంటారా, లేదా మీరు ఇంత వేసుకుంటే నేను దానికి డబుల్ వేసుకొని చేసి మొత్తం ఎంతో కొంత ఇచ్చేద్దాం వాళ్ళకి అనేస్తాం. ఇది సేవలో భాగం. ఆ తర్వాత వాళ్ళు మన ముఖం కూడా చూడరు అనుకోండి, అది వేరే విషయం. అవసరం ఏంటంటే ఆ చిన్న అవసరం పోయా, నీకంటే గొప్ప సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు పెద్ద లెవెల్ కొడుతున్నావు పో అంటారు మళ్ళీ మనల్ని. ఏం చేయలేం. కానీ నేననేది ఏంటంటే వాళ్ళను బట్టి కాదు, మన సేవా ధర్మాన్ని బట్టి, మనకు దేవుని ఎడలా కలిగినటువంటి భయాన్ని భక్తిని ప్రేమను బట్టి చేయవలసినవి సంతృప్తిగా చేయటం, దీనులకు చేయటం, దరిద్రులకు చేయటం, అవసరం ఉన్న వారికి చేయటం, ఆపదలో ఉన్న వారికి చేయటం మనకు దీవెనకరం. అది ఒక వరం. ఆ గుణం అందరికీ రాదు. చాలా మంది దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయి. మనం ఎంతోమంది ధనికులను జ్ఞాపకం చేసుకుంటాం, చాలా కొద్ది మంది మాత్రమే. ఇప్పుడు నేను చాలాసార్లు పేపర్లలో వచ్చిన చదివి న్యూస్లో చూసి చెప్తా ఉంటాను. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు, రతన్ టాటా గారు, టాటా సుమోలు, టాటా బండ్లు అందరికీ తెలుసు. టాటా ఏసీ 66% బీదలకు ఇస్తారట. 60 నుంచి 65% తన సంపాదనలో 60 నుంచి 65% బీదలకు ఖర్చు పెడతారు. కొంతమంది ధనికులు ఉన్నారు, వచ్చింది వచ్చినట్టు వేసుకోవడమే, వచ్చింది వచ్చినట్టు చేసుకోవడమే. మనం ఏం చేయలేము దాన్ని కదా. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ పిల్లల పెళ్లి చేసినామని జోకులు వేసినారు కదా. వాళ్ళేమో బంగారు వస్త్రాలు వేసుకున్నారు, మన దగ్గరేమో 50 పెంచి తీసుకున్నారని. అటువంటి వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళ గురించి చెడుగా లేదు, మంచి లేదు, వదిలేయటమే. కానీ ఇటువంటి వాళ్ళకి మీకు తెలుసా, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. రతన్ టాటా గారి గురించి ప్రార్థన చేస్తాను. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. మనలాంటి వాళ్ళు అసలు వాళ్ళ కంటికి కూడా కనపడం. అయినా కూడా నాకున్న ప్రేమ ఏంటంటే ఆయన ఎంతోమందికి సహాయకుడిగా ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయుష్ను పెంచు, ఇంకా దీర్ఘాయుష్ను, ఇంకా ఆయనకు బలం, శరీరం ఒక యవ్వనస్తులాగా ఆయనకు బలం తండ్రి. ఆయన ఇంకో 10 కాలాలు బతుకుతే దేశానికి మేలు అంటే. చూడు, బిఎస్ఎన్ఎల్ ఎంత నష్టాల్లో ఉందనగానే వచ్చి బిఎస్ఎన్ఎల్ టేకప్ చేసేసి టాటా తీసుకునేసరికి ఏమైపోయింది, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మళ్ళీ టక్కున పెరిగింది. అటువంటి సహాయ గుణం ఒకరికి చేయలే ఆయన. ఇప్పుడు ఎంతమందికి చేశాడు, వేల లక్షల మందికి ఆయన ఇండైరెక్ట్గా సహాయం చేసినట్టు. అటువంటి వారి గురించి ఇచ్చుట అనేటువంటి ధర్మం జరిగించడం ఎంత మేలో, ఎంత సంతోషమో, అది ఇతరులకు ఎంత దీవెనకరమో అంతకు 100 దీవెనకరం. నీకు ఇస్తా నేనా అబ్బే, ఇర్మియా చెప్పినట్టు, నేను చిన్నపిల్లాడిని, నేను నోటి మాధ్యంగా, మోషే చెప్పాడుగా, నేను నోటి మాధ్యం గలవా, ఇట్లా అనుకుంటూ కూర్చుంటే నువ్వు దేనికి కొరగావు. నువ్వు చేయవలసిందేంటో, నువ్వు ఇవ్వవలసిందేంటో నువ్వు చేయి. నీకు ఏది చేతనవుద్దో అంతకు మించింది అడిగినా కూడా నువ్వు చేయడానికి సిద్ధపడిన రోజునే దేవుడు నిన్ను వాడుకుంటాం మొదలెడతాడు. నా చేతిలో ఇంతే ఉంది అని నువ్వు అనుకున్న రోజున నువ్వు అంతకే మిగిలిపోతావు. నేను ఇంతకని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు దానికి సంబంధించిన ఉన్నతి నీకు తీసుకొని వస్తాడు. నీకు 50 రూపాయల చేతనైతే దేవుడికి సాయం చేయడానికి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు 100గా ఒప్పుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మిగతా 50 ఇవ్వాల్సిన బాధ్యత దేవుని మీద లేదా? అప్పుడు నీకు 50 ఇస్తాడు అనుకున్నావా, నీకు 500 ఇస్తాడు. ఇది టెక్నిక్ దేవుని దగ్గర నుంచి పట్టుకోవడానికి. ఇక్కడ నుంచి ఇస్తూ ఉంటే అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవ్వడం ఎప్పుడైతే మనం ఆపేస్తామో, దశమ భాగాలు ఆపేస్తాం, కృతజ్ఞతార్పణలు ఆపేస్తాం, దాంట్లో కూడా గిరిగిస్తాం, గింతిస్తాం కదా. ఎంత జీతం వచ్చిందంటే 10,000 జీతం అంటే ఎంత, నీకు దశమ భాగం అంటే 100 రూపాయలు అంటాడు. అబ్బా, ఎంత కరెక్ట్ లెక్కనో. ఏం చేయలేము వాళ్ళం. ఇచ్చుట ధర్మాన్ని జరిగించడం. కొంతమంది 10 రూపాయలతో సహా లెక్క కడతారు. వాళ్ళకు కూడా చెప్తుంటాం మేము, రౌండ్ ఫిగర్ చేయాలయ్యా. తప్పు లేదని అనడంలో. ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎటువంటి వాడవో నిశ్చితం. ఇది ఎవరిని బలవంత పెట్టేది కాదు. అందుకనే నేను మీకు తర్వాత అన్ని క్వాలిటీస్ చదువుతాను. మీకు అన్నింటినీ కూడా గమనిస్తూ ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు తర్వాత కూడా అవన్నీ నేను చదివి వినిపిస్తాను. కానీ ఇది 15వ వచనం వరకు కూడా మీరు చదువుకోండి. 5వ వచనం నుంచి 2 కొరింథీయుల 9వ అధ్యాయంలో. వీటితో పాటు మనకందరికీ తెలుసు చిన్న అంశము,
ఇచ్చుట అనే విషయంలోకి వస్తే యేసుప్రభుల వారు బీద విధవరాల గురించి చెప్తాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే 41 నుంచి 44వ వచనం వరకు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆ బీద విధవరాల గురించి యేసుప్రభుల వారు అన్నటువంటి మాట మీరు గమనించగలరు. అక్కడ ఇచ్చుట లేదా ఆ యొక్క అది ఏమి అనేది అంశాన్ని ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూస్తుండేను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తుండరే. కోటీశ్వరులు వస్తూ ఉన్నారు, లక్షలు వేస్తూ ఉన్నారు, లేదా కోట్లు వేస్తూ ఉన్నారు. ఇది పెద్ద విచిత్రం అనిపించరు ఆ దేవునికి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు ధనికులు. అయితే ఆయనకి విచిత్రం అనిపించింది. మనకు చెప్పింది ఏందయ్యా అంటే, చూపించింది ఏందయ్యా అంటే, ఇక్కడ చూడండి, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిందని మీతో నిశ్చయంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా నిండుగా చెప్పేస్తున్నాను, ఏం దీంట్లో ఇంకేం డిఫరెన్స్ లేదు అంటున్నాడు. నువ్వేమంటావు? నాకు జీతం సరిపోదండి, నేను పిల్లాడికి ఖర్చులు ఉన్నాయండి, పిల్లకి ఖర్చులు ఉన్నాయండి, మా ఆయనకు ఇంకా ఎక్కువ ఖర్చులు ఉన్నాయండి, మా ఆవిడకి ఇంకా ఖర్చులు ఉన్నాయండి. ఇవి ఎప్పుడు నువ్వు అంటావు మానేస్తావో అప్పుడు నీకు మిగలటం మొదలవుతుంది. అప్పటి వరకు నువ్వు అప్పులు చేయటమే అవుతుంది. దరిద్రులకు దీనులకు ఇవ్వటం అంట దేవునికి అప్పియటం అంట. దేవునికి అప్పించి లాక్కోకుండా దీవించబడకుండా ఎవడైనా ఉండగలడా అండి? ఇది మీరు గమనించుకోవాలి. మీరు అక్కడ చూస్తే 2 కాసులు అనే మాట ఒక మాటతో దాన్ని బాగా పెద్దగా చేస్తాడు దేవుడు. ఏమంటాడు? ఆమె తన లేమిలో ఉన్నవాళ్ళు ఉన్నట్లు ఇస్తున్నారు. 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1 లక్ష రూపాయలు వేయడం పెద్ద విషయం కాదు. కానీ ఈమె దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా వేసింది. ఏమీ లేదు, 2 కాసులు అంటే 1 కాసు పెట్టుకొని ఇంకో కాసు వేస్తలే అని కూడా అనుకోలేదు ఆమె. కాసు అంటే మీకు అర్థం కాకపోతే 2 కాసులు అంటే 200 అనుకుందామా? ఆ 200 ఇచ్చేసిందంట ఆమె. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, 2 కాసులు అంటే 200 కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నువ్వేమంటావు? ఒకవేళ నీవు ఆ ప్లేస్లో ఉంటే ఏమంటావు? 200 బయటికి పోవాలి, టిఫిన్ చేయాలి, టీ తాగాలి, భోజనం చేయాలి, మధ్యాహ్నం 150, 160 ఖర్చు అవుతుంది. ఒక 40 కూడా మళ్ళీ నాకు రేపు పొద్దున్నే టీకి ఎవరిని అడగాలి? ఒక 20, దేవునికి ఒక 20 వేస్తే సరిపోద్దులే అనుకుంటా. మళ్ళీ కానుకలు పెట్టే దగ్గరికి వెళ్ళేసరికి ఆ 20 దాకా పోయి 10, 5 అవుతుంది. అది తీసుకు జోడేస్తావు. నువ్వు ఏమన్నా ఉండవు, వేస్తావు. మంచివాడు, ఇందులో అనుమానం ఏం లేదు. నువ్వు మంచివాడు, ఇందులో అనుమానం ఏం లేదు. కానీ ఆ 200 నుంచి ఎక్కడికి వచ్చావు? 2 రూపాయల దగ్గరికి వచ్చావు. ఇది నువ్వు ఇచ్చుట అనుకుంటున్నావు. నేనేమన్నా అంటే ఇది ఇచ్చుట కాదేమో అంటున్నాను. నేను కాదు, ఇక్కడ వాక్యాలను బట్టి నేనెవరు అనడానికి. ఇవి బలవంతంగా చెప్పేటివి కాదు, తలలోకి ఎక్కించేటివి కాదు. ఎక్కువ ఇచ్చి నష్టపోయిన వాడు లేడు, తక్కువ ఇచ్చి మిగిలించుకున్నవాడు లేడు. మీకు మన్నా గురించి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అరే బాబు, నువ్వు 100 గ్రాములే కలెక్ట్ చేసుకోరా, నీ కడుపుకు చాలు అన్నాడు దేవుడు. అంటే వీళ్ళు ఏం చేసినారు? 200, 300 నింపుకున్నారు డేక్షాలు. ఏమైంది? పోనీ ఎవరికైనా తక్కువైందా? పోనీ ఎవరికైనా మన్నా తక్కువ అయిందా? ఏనాడన్నా ఎవరైనా తక్కువైంది అన్నాడు అన్నారా? ఇదే అండి టెక్నిక్, దేవుని దగ్గర నుంచి లాక్కోవటం. ఇచ్చి శోధించితే ఏమంటాడు? ఆకాశపు వాక్యలు విప్పి మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తానంటాడు. ఆకాశపు వాక్యలు విప్పి ఆశీర్వాదాలు కుమ్మరిస్తానంటాడు. ఇవ్వటం ఎప్పుడైతే ఆగిపోద్దో, ట్యాంకులో నీళ్లు కిందికి పోతా ఉంటే అవి పడుతూ ఉంటాం మనం, ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాం. నువ్వు ఆపేసావు అనుకో, బయటికి పోయే ట్యాప్ బంద్ చేసావు అనుకో, ఏమైపోద్ది? పైన ఇప్పుడు వర్షం నీళ్ళు ఉన్నాయి అనుకోండి ఎక్కడన్నా మూలకి, అవి ఆగిపోతే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఏమవుతుంది? ఏమా పాచి జారుడైనట్టు అయ్యి వాసన వస్తాయి. అదే నీళ్ళు పడినట్టు పోతున్నాయి అనుకోండి, ఎట్లుంటాయి? సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉంటాయి. అంత నీళ్ళు, అంత సముద్రం. ఏటి నీళ్ళు లేదా వాగు నీళ్ళు ఎందుకు? అది నిలబడినట్టు కనిపిస్తుంది, ఇది పారుతున్నట్టు కనిపిస్తుంది. ఇచ్చుట దేవుని కోసం ఏమైనా ఇవ్వాలి. ఏమిట్లో ఇవ్వాలి? నీ శరీర బలంలో ఇవ్వాలి, నీ సమయంలో ఇవ్వాలి, టైం, తలాంతు, టైం, ఇంకా రకరకాల కృతజ్ఞతలు మాట రూపంలో, కృతజ్ఞతాస్తుతుల రూపంలో కూడా ఇస్తూ ఉంటాం. నీ తలాంతులు ఏమి ఇచ్చాడు? నీకు మంచి గుణాలు ఇచ్చాడు. ఇచ్చే గుణం కూడా వరం అన్నాను. లేదా పాటలు పాడే గుణం ఇచ్చాడు, లేకపోతే ఇంకేదైనా ఊడ్చే గుణం ఇచ్చాడు, తుడిచే గుణం ఇచ్చాడు. నేను చేయాలనకుండా చేయటానికి నువ్వు ముందుకు రావటం, ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టి రిసోర్సెస్ అంటారు. రిసోర్సెస్ అంటే నువ్వు చేయగలిగినటువంటి వాటికి సంబంధించిన మూలధనం నీ దగ్గర ఉంది. మరి ఇప్పుడంతా కూడా నేను ఒక మాటతో చెప్పాను మీకు. అసలు ఈ యొక్క ఇచ్చుట అంటే ఏంటో తెలుసా? బిజినెస్ చేస్తున్నారు, ఫస్ట్ ఏం చేస్తారు? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరైనా అమ్మా ఇదేనండి పెట్టుబడి. ఇచ్చుటనే పెట్టుబడి, నీకు ఆత్మీయమైనటువంటి పెట్టుబడి ఇది. లోకరీతిగా నువ్వైతే పెట్టుబడి పెడతావు ఏదన్నా వ్యాపారానికి 100, 200, 1000, 10,000, 1,00,000 పెట్టి వ్యాపారం స్టార్ట్ చేస్తావు.
తప్పు కానీ, ఇది వ్యాపారం కాదు. కానీ నీవు దేవుని యందు భయభక్తులతో ఆత్మీయమైనటువంటి మేలు పొందుకోవడానికి ఇది ఒక ఆత్మీయమైనటువంటి ఇన్వెస్ట్మెంట్, ఇది పెట్టుబడి. ఇది నువ్వు దేవుని దగ్గర పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టేసి దేవుని పాలిభాగస్తు. నేను ఎవరికైనా వ్యాపారం నష్టంగా ఉందంటే చెప్తాను, మరి దేవుని పార్ట్నర్గా అనుకొని చేయండి, ఎందుకు జరగదో చూద్దాం. దేవునికి ఇంత అని. ఇప్పుడు కాల్గేట్ ఉంది, ఆయన ఎప్పటి నుంచో మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు కాల్గేట్ టూత్ పేస్ట్, టూత్ పౌడర్. ఆయన చెప్పేవాడు ఎప్పుడైనా కానీ మొత్తం ఏంటి పార్ట్నర్ 10% నాది, ఏసఐ పార్ట్నర్ నాది 90 పాలు, ఆయన 10 పాలు ఉంటాడు. కొంతమంది ఇటుటోళ్ళు బయట దేశాల్లో మనకి ఎక్కువ మంది కనిపిస్తారు దేవుని పార్ట్నర్గా చేసుకొని చేసేవాళ్ళు. అంటే ఆ దేవుని పేరు మీద వచ్చింది బీదలకి లేకపోతే ఇతరులకి ఖర్చు పెట్టేస్తాడు, వాళ్ళు తీసుకోరు. దేవుని మోసం చేసి ఆ సొమ్ము మళ్ళీ జోబులు వేసుకునేదే ఉండదు. దేవుని భాగం దేవుని ఖర్చు, బీదలకో లేకపోతే దేశానికో లేకపోతే సైనికులకో దేనికో దానికి ఒక సంవత్సరం అంతా కొడబెట్టేసి ఆ సంవత్సరం ఏదో ఒకటి సైనికులకు అంటాడు ఇచ్చేస్తాడు, లేదా ఎవరికైనా హాస్పిటల్స్కి అంటాడు ఇచ్చేస్తాడు. ఇలాగా చేస్తాడు. ఇచ్చుటలో ఉన్న తృప్తి, ఇచ్చుటలో ఉన్న దీవెన గొప్పదండి బాబు, చాలా చాలా గొప్పది. మీరు గమనించినట్లయితే ఆమె జీవనమంతయు వేసన అని చెప్పాను అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నీవు అలాగా ఉంటేనే నీవు దీవెన, నాకేంటి, నాకు సరిపోదు, నాకు ఇది. ఎప్పుడైతే ఆ గుంజాటంలో ఉంటావో, అది నేను మళ్ళీ చెప్తాను ఆ పాయింట్స్, ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇంతగా ఇంకా పడేది, ఇంతగా ఇస్తే నాకు ఏమీ మిగులుతుందో, ఇదే మన ప్రశ్న. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి ఏంటి, ఇచ్చే గుణం కొంతమందికి ఉంటుంది. దేవునికైనా ఇతరులు వెంటనే నాకు ఆశీర్వాదాలు రావాలి. ఇక ఇక్కడ కానుకేసాం, బయటికి పోగానే ఇక్కడ పెట్టుకోవడం, ఏమైనా వేస్తాడేమో దేవుడు అని. ఇది తప్పే. నాకేమొస్తుంది, నేను అంత ఇస్తాను, నాకేంటి లాభం అనేటువంటి లాభం చూసుకొని చేయకు. నువ్వు చేస్తే నీకు లాభం వస్తుంది. నాకేంటి లాభం అని నువ్వు అనుకొని చేస్తే నీకు రాదు. నువ్వు చేస్తూ పోతావు, దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. ఈవెన్ మనుషుల మధ్య కూడా ఎంత ప్రేమ డెవలప్ అవుతాయండి, ఎంత అభిమానం డెవలప్ అయితే, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండటం, కష్టాల్లో కన్నీళ్ళలో నేనున్నా పోమ్మా అనడం, నేను చూసుకుంటా పోమ్మా అనడం. నిజంగా ఇటు ప్రేమలు చాలా బలమైనవండి. ఇవి డైరెక్ట్ రిలేషన్షిప్, అంటే బంధువులు స్నేహితుల కంటే కూడా ఇట్లా సహాయం ద్వారా ఒకరికొకరు రుణపడి, నేను ఉన్నా పో నీకు ఎందుకు అనడం, నువ్వు నాకు అటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను ఉన్నా పోసారి ఏంటి నీకేం బాధ అనటం, ఇట్లా ఒకరికొకరు. ఇదే కదా సహవాసం, ఇదే కదా సంఘం అంటే. ఒకరికంటే ఒకరుగా హెచ్చుగా ఎంచుకొని సహాయం చేసుకుంటూ బ్రతకటం. దేవుడు రాకడం వరకు ఇది తప్పదు మనకు. కానీ ఇక్కడ మాత్రం మనం వెనకడుగు వేస్తూ ఉన్నాం. ఇచ్చుట అనే దగ్గరనే మిగతా చాలా వరకు చేస్తాం. భోజనం ఏముంది, మనతో పాటు ఒక ముద్ద తినిపోతారులే అని చేస్తాం. అటువంటి వాడి దగ్గర పాపం వెనదిరగటం అనేది మన దగ్గర లేదు. కానీ ఇచ్చేకున్నాం. ఏదైనా సహాయం అంటే ఏమోరా ఉన్నట్టుంది, లేదేమోరా, మీ వదిలిని అడిగి చెప్తా ఉండు, మీ అన్నని అడిగి చెప్తా ఉండు అని తప్పించుకుంటుంటాం కదా. ఎవరైనా ఏదైనా అడిగితే డైరెక్ట్గా లేదని చెప్పలేక అమ్మగారి మీదనో అయ్యగారి మీదనో పెట్టి వంక, ఆయన ఏమంటాడు రా అని అంటది ఈమె. ఆయన ఏమంటాడు, మేము వదిన చాలా కష్టం రాబోయ్, అన్నం పెట్టదు మళ్ళా రేపు వద్దున అంటాడు. ఇవి మనం లోకరీతిగా తప్పేసుకోండి. కాబట్టి దయచేసి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. స్పిరిచువల్లీ అండ్ మెటీరియల్లీ ఇన్వెస్ట్మెంట్. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నువ్వు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నావు, పెట్టుబడిగా పెడుతూ ఉన్నావు. మెటీరియలిస్టిక్గా కూడా, అంటే దేవుడు మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చినా ఎవరికైనా అది లెక్క కడతానన్నాడు ఆశీర్వాద రూపంలో, ఇలాగే ఇది కూడా లెక్క కడతాడు. మెటీరియలిస్టిక్ అంటే ఒక అవసరత, నేను ఈరోజు ఇస్తున్నమ్మా అంటే నేను తర్వాత రేపు పుచ్చుకుంటున్నమ్మా అంటే, అదే ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. కానీ దాన్ని ఇంకొక రీతిగా సహాయానికి దేవుడు సిద్ధపరుస్తూ, ఈరోజు నేను ఒకటి చేశాను అనుకోండి, సుభద్ర గారికి లేకపోతే శ్రీకాంత్, రేపొద్దున ఏదో ఒక రీతిలో నాకు వాళ్ళు సహాయం. ఇవి మాకు జరిగే లైఫ్లో మా ఎగ్జాంపుల్స్ ఇవి. ఒకరి కోసం ఒకళ్ళు ఇచ్చుట అనే ధర్మం ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. అది ఎంతో దేవునికి సంతోషాన్ని ఇచ్చేది. అంతేకాదు నీకు విపరీతమైన ఆశీర్వాదాన్ని తెచ్చిచ్చేది. ఇది మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి మనం నష్టపోతున్నాం. మీరు గలతీయులు 6:8 కూడా చూడండి. గలతీయులు 6:8, గలతీయులు 6:8 ఒక మాట చూడండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినో. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని, నువ్వు మంచిని విత్తు, వారి క్షేమాన్ని విత్తు, వారి సహాయం కోసం వచ్చారని వారిని ఎగతాళి చేయకు, వారిని పలుచన చేయకు, వారిని బలహీనపరచు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినో. ఇవాళ నువ్వు లేదు అన్నావు, రేపు నీకు బయట నుంచి లేదనే ఆన్సరే వస్తుంది. ఎందుకు చేస్తాం మీకు? ఇవాళ నువ్వు నాకు లేదని చెప్తున్నప్పుడు నేను నీకు ఎందుకు చేస్తాను రేపొద్దున? మనుషుల మనస్తత్వం ఇదే కదా, ఇచ్చి పుచ్చుకోవటం. ఇవాళ ఇవ్వాలి, రేపు పుచ్చుకోవాలి. విత్తుట, ఇచ్చుట, అది నీకు దీవెనక చెప్పనశక్యమైనటువంటి వరం. అది అట్టి వరాన్ని మనం కలిగి ఉంటే మనకు దీవెన, విశ్వాసం అనేది అందరికీ వచ్చేస్తుంది, నమ్మిన ప్రతి వారికి వస్తుంది. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క వరాన్ని పుచ్చుకోవాలి, నేర్చుకోవాలి మనం.
ఇచ్చుట విత్తుట ఇవన్నీ కూడా మనకు దీవెననిచ్చేటువంటివి కాబట్టి మనం వాటిని మర్చిపోవద్దు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి ఏం విత్తాలో, ఎలా విత్తాలో, ఎందుకు విత్తాలో అనేది మీకు మళ్ళీ లూకాసు వార్తలోనే 6:38 కూడా చూడండి. 6:38 లూకాసు వార్తలో 6:38 లూకాసు వార్త 6:38 మీరు గమనించినట్లయితే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఏమంటమ్మా? ఇయ్యుడి ఇప్పుడు ఇవ్వండి, రేపు మీకు అది ఇవ్వబడుతుంది. అప్పుడే ఇవ్వబడాలి రూలేం లేదు. దానికి నెల పట్టవచ్చు, రోజు పట్టవచ్చు, వెంటనే కూడా దొరకవచ్చు ఏదైనా ఆశీర్వాదం. అది కాదు. కానీ ఇంకా ఏమిటంటున్నాడమ్మా తర్వాత? ఎట్లా ఇమ్మంటున్నాడమ్మా? నేను ఇప్పుడు చిన్నప్పుడు చెప్పేవాడిని కదా, అప్పుడు మేము గోధుమ పిండి కానీ, జొన్న పిండి కానీ, రాగుల పిండి కానీ అని పిండ్లు చేసి పెట్టుకునేవాళ్ళం బీదరికం ఊర్లలో. సో ఇది ఇచ్చిపుచ్చుకోవడం చాలా కామన్. కాబట్టి మనము వాళ్ళు అడుగుతారు అనుకోండి, ఇచ్చేస్తాం. పొడి కదా, పౌడర్ ఏమంటారు, జొన్న పిండి కదా, ఆ పడులు అదేదో కొలిసేది ఉంటుంది, దాన్ని నింపుతారు. నింపి ఇట్లా పెట్టి ఇచ్చేస్తాం కదా. మా అమ్మ ఒత్తుతుండే, నన్ను ఒత్తమంటుండే బలంగా. ఒత్తితే ఈ సందులోంచి ముఖానికి కొడుతుండే ఆ పౌడర్. ఎందుకన్నమాట పోసి లేదురా ఆ మళ్ళీ ఒత్తిన తర్వాత సదరం చేయదు, ఇట్లా గోపురం కడుతుంది ఆ చెంబుకు. ఇట్టి ఇయ్యాలరా అంటారు. ఇదే వాక్యం. ఏమనుందండి వాక్యంలో? ఏమా? ఆనచి కుదిలించి దిగజారుని అట్లా ఒత్తి నిండుగా వాళ్ళు ఇచ్చేటప్పుడు పైన ఇస్తారు. అది మళ్ళీ మామూలే. సో మాకు ½ కేజీ పోయింది, ఒత్తి గిత్తి చేసేసరికి 3/4 కేజీ పోతుంది. వాళ్ళు ఇచ్చేటప్పుడు ½ కేజీ కాకుండా 1/4 కేజీ ఇస్తారు. సరే, అది వేరే విషయం. కానీ నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు కూడా కొలవబడుతుంది. ఈరోజు నా విషయంలో నువ్వు ఏం చేస్తున్నావో రేపు నీ విషయంలో దేవుడు అదే చేస్తాడు, లేదా ఇంకొకళ్ళు అదే చేస్తారు. అవసరమా అండి? అవసరమా? అది ఎంత చెప్పినా తలకెక్కకపోతే అది ఎవడేం చేయలేడు. ఇక అది కూడా ఏం చేయలేడు. బలవంతంగా జ్వరం వచ్చిందని వాని కదా బిగబట్టి ముక్కు మూసి చేదు సిరప్ వేస్తాం కదా, చేదు మందు. తాగకపోతే ఏం చేస్తాం? వద్దు పంటామా? కొనుక్కొచ్చినప్పుడు వేస్ట్ అవుతుంది రా అని ఒళ్ళ వణకవేచి ముక్కు మూసి నోరు తెరుస్తాను, అప్పుడు గుక్కిన వస్తాం. అట్లా వేయలేను కదా. ఈ వాక్యం అంతా కూడా మీకై మీరు అర్థం చేసుకొని ఆరగించుకొని దాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం మీరు చేయాలి. నేను చేసేది కాదు, చెప్పడం వరకే నా బాధ. దానివల్ల కష్టాలు ఏంటి, కన్నీళ్ళు ఏంటి, దానివల్ల లాభం ఏంటి, సంతోషం ఏంటి చెప్తాం. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి కుదిలించి మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతనే మీకు మరలా. సో ఇచ్చుట అనేది మామూలుగా కాదు, ఎట్లా కొలవాలో కూడా చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు. ఇవే కాకుండా మరి లేవియ కాండం 27:30 టైత్ గురించి ఉంది. ఈ టైత్ గురించి మరి మలాకి 30:10 ఇది ఎందుకు తీసుకొచ్చానంటే టైత్ గురించి కదా. యాక్చువల్గా మనం ఇచ్చుట అనేది దాంట్లో ఇది ఒక భాగం తప్ప ఇది సపరేట్ కాదు. ఇచ్చుట అనగానే టైత్ అనేది కాదు. ఇచ్చుట అనేది చాలా ఉన్నాయి మనకి. ఇది ఒకటే. చాలా మంది ఏంటంటే మీకు దశమ భాగం ఇస్తున్నాం కదా, మిగతావి ఏంటి కాదు, అన్నీ ఉన్నాయి. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఏ దానికి ఏ అవసరమైనా మనం ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నప్పుడే అది కంప్లీట్గా ఇచ్చుట. నువ్వు ఇదొక్కటి ఏంటంటే దేవుడు కదా ఏమో బాగుండదు, మళ్ళీ ఆశీర్వాదం ఇస్తాడో ఇయ్యడో అని ఆయనను మంచి చేసుకోవడానికి ఇదేదో ఇచ్చి బుట్టలు వేసుకుంటున్నామేమో కాదు. ఇచ్చుట అనేది సంపూర్ణమైనటువంటిది. ఆ సంపూర్ణమైన దాంట్లో అనేకమైన పనులు ఉన్నాయి. ఆ పనులన్నిటికీ సంబంధించిన ఇచ్చుట నువ్వు చేయాలి. దాంట్లో ఇదొక పార్ట్ అంతే, ఇదొక భాగం. ఎందుకంటే సంఘం ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలు జరగాలి కాబట్టి. జోబులో వేసుకుంటే కుదరదు, అయ్యేటానికి కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం మంచి చేయాలి, ఇతరులకు మేలు చేయాలని ఆశించేటక్కడ మన అవసరాలు ఖచ్చితంగా అవసరాలు తీర్చబడేటట్టుగా మనము పని చేయాలి. ఇవి మీరు చదువుకోండి. లేవియ కాండం 27:30 కానివ్వండి, మలాకి 3:10 కానివ్వండి ఉన్నదనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇదే కాకుండా కీర్తనలు 112:9 అవి టైత్ గురించిన మాటలు నేను ఎక్కువగా చెప్పట్లేదు. లేవియ కాండం 27:30, మలాకి 3:10లో ఆ మాటలు ఉంటాయి, మీరు గమనించండి. కీర్తనలు 112లో మీరు ఒకసారి గమనించండి. ఒక వాక్యం చూపిస్తాను. కీర్తనలు 112:9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును అని ఒకరి గురించి చెప్తూ ఉన్నాడు. పైనంతా కూడా చదవండి మీరు. నీతిమంతుని గురించి చెప్తూ ఉన్నాడు. వాడు దాతృత్వము కలిగి అంటే దయ కలిగి బీదలకు ఇస్తాడట. ఆ బీదరికము, ఆ పరిస్థితి, ఆ తిండిలేనితనము, ఆ చినిగిన బట్టలు, ఆ రోడ్ల మీద తిరిగే పిల్లలను చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడే నేను ప్రార్థనలో మీకు ఉదయకాల ప్రార్థనలో చేశాను.
ఇంత 2 రోజుల నుంచి వర్షం పడుతుంది, ఆ భిక్షగాళ్ళు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, అడుగు తినే వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో, ఏం తింటున్నారో ప్రభా సాయం చేయ వాళ్ళకి, ఎవరో కొన్ని కదిలించు అని. అటువంటి వారిని చూసి దాతృత్వం కలిగి వారికి సహాయం చేసే పరిస్థితి ఉండాలి అంటూ ఇంకేమంటాడమ్మా, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ఇచ్చేవాడి యొక్క లాభం లేదా ఆశీర్వాదం ఇక్కడ మనం గమనిస్తాం. వాని కొమ్ము అంటే ఎంత కిరీటం, లెవెల్, స్టాండర్డ్. లేదనుకున్నవాడు లేదన్న జీవితంలోనే కొట్టుకుపోతాడు. లేకపోయినా ఉందని దర్పంతో ప్రభు కొరకు పనిచేసేటువంటి వాడు ఉండి దీవించబడినటువంటి స్థితిలో వాడు ఉంచబడతాడు. ఆశీర్వాదం అదే. లేదనుకుంటే కాదు, ఉంది, నా ₹1,00,000 ఇస్తున్న దేవుడు, నమ్మ విశ్వాసం, ఇస్తాడా లేదా, ఎందుకు, ఏమిటి, అది దేవుని చిత్తం, దేవుడు ఇస్తాడా లేదా, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా ఉంటే ఇస్తాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ లోపల. వీటిని మనం గమనించుకోవాలి. కాబట్టి వీటన్నిటిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాతృత్వం కలిగినటువంటి వాడు ఎలాగ దీవించబడతాడో చాలా చక్కగా వాడి మనసు, వాడు దాతృత్వం కలిగి బిదలకించును, వాని నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ఇంకా హెచ్చించడం, ఇంకా పైకి, ఇంకా వృద్ధిలోనికి, ఇంకా ఆశ్రయం. నేను ఇస్తే నాకు చాలదండి, నాకు చాలదు, ఎప్పటికీ చాలదు, జీవితకాలం చాలదు, నీ తరతరాలకు చాలదు, నీ పిల్లల తరాలు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తారు. ఇది శాపం కాదు, నిజం. ఈ రోజు నువ్వు ఇస్తున్నావు అంటే నీవు బాగుండడమే కాదట, ఏంటట, నీ పిల్లల తరాలు కూడా కూర్చొని తిన్నా తరిగిపోయినటువంటి దీవెన. ఆస్తి అని చెప్పట్లేదు నేను, మళ్ళీ కూర్చొని తిన్నా తరిగిపోయిన ఆస్తులు ఇస్తాడు మీకు అని నేను చెప్పట్లేదు. దీవెనలు ఇస్తాడు మీకు దేవుడు. అంటే దీవెనలు పోగొట్టుకోవడానికి మనం ఈ డైలాగులు లేవు, రావు, చేయలేము, సరిపోవట్లేదు, మాకే చాలట్లేదు, ఖర్చులు పెరిగినాయి, ఇవి చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. దానివల్ల చాలా పోగొట్టుకుంటాం అనేది మనము గమనించుకోవాలి. ఇది కాకుండా ఈ పుచ్చుకొనట అనేది మన విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసాన్ని పని రూపంలో చూపించటమే ఈ క్రియలన్నీ, దాన ధర్మాలు కానివ్వండి, ప్రభువు చెప్పినటువంటి పనులు చేయటం కానివ్వండి. ఏంటంటే నాకు ఇంత పెద్ద విశ్వాసం ఉంది, కొండలు పెకలించగలిగే విశ్వాసం ఉంది అని దానికి ఒక క్రియ కూడా జోడించకపోతే, అసలు క్రియ లేకపోతే విశ్వాసం మృతం కదా. అబ్బా నీ మీద చాలా జాలి ఉందన్న అంట, కానీ ఒక పూట వేసే టీ నీళ్ళు అన్నయ్య నుంచి ఏం లాభం వచ్చి ఆ మాట చెప్పి. నాకు ఇంత ప్రేమ ఉందన్నప్పుడు ఏదో ఒక అవసరంలోనో ఆపదలోనో నేను నా ప్రేమను చూపించగలిగితే, ఎగ్జిబిట్ చేయగలిగితే దాని విలువ. అందుకనే విశ్వాసం అనేది ఇది క్రియారూపకంగా ఉండాలి. ఇవన్నీ క్రియలు, మనం బీదలకు ఇవ్వటం, దాన ధర్మాలు చేయటం, లేకపోతే ఏదైనా సహాయం చేయటం, దేవునికి ఏదైనా మహిమకరంగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా క్రియారూపకంగా మన విశ్వాసాన్ని మనం దేవుని పట్ల చూపించేటువంటి ఆ ప్రేమను గుర్తుగా చూస్తున్నాం. అంతే. నువ్వు ఇవ్వట్లేదంటే దేవుని మీద ప్రేమ సరిగా లేదని, మహిమను నువ్వు దేవుని మహిమగా గుర్తించట్లేదు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతే కదా, విలువ అంతే. విలువ ఇవ్వట్లేదు అనేది మనం, విలువ ఇవ్వనప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొక ప్రార్థన చేస్తావు, నాకు అది సాయం చేయదేవా, ఇది నువ్వు నాకు విలువ ఇచ్చేదే లేదు, మళ్ళీ నేను నీకు సాయం చేయడం అనేది ఆయన అడగడు కాబట్టి సరిపోయింది. అడిగే మనిషి అయితే, ఒకవేళ అడిగే మనిషి, ఇప్పుడు నేనైతే అడుగుతా కదా, ఏందమ్మా నన్ను అడ్డ చేస్తావు, మళ్ళీ నా దగ్గరికి పని అయినా వచ్చినాయి, ఏం చేయాలమ్మా నీకు, ఏం నారాజు, ఎందుకు చేస్తావు నారాజు అన్నా, తమాష కింద అంట, చేయకుండా పక్కకు పోను. కానీ మరి దేవుడు అట్లా అనడం లేదన్నా కదా, తప్పు కదా. ఇంకా అన్నోళ్ళకు, మనల్ని కొట్టనోళ్ళకు, తిట్టినోళ్ళకు మనం ఇంకా లోబడి ఉండాలి, మనం ఇంకా లోబడి ఉండాలి. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాగే మీరు గమనించండి, గలతీయులు 3:13-14లో కానీ, ద్వితీయోపదేశకాండంలో 28వ చాప్టర్ కానీ, హగ్గై 1:6లో కానీ ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎఫ్ఎస్సీలు 4:27-28 మనం గమనించినట్లయితే, ఎఫ్ఎస్సీలు 4వ అధ్యాయంలో 27-28 వచనాలు మీరు గమనిస్తే, 4వ అధ్యాయం 27-28 వచనాలు, ఎఫెసీయులు 4:27-28. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక. దొంగిలవాడు అంటే దొంగ కాదు. ఎవరమైతే మనం దశంభాగాలు ఇవ్వకుండా, దేవుని కృతజ్ఞతార్పణలు అర్పించకుండా, 1000 వస్తే 100 అని చెప్పి దాచిపెట్టుకుంటున్నామో, ఏమంటారు అప్పి, ఏమైనా ఎవరి పేర్లు వాళ్ళు, పౌలు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఏంటి, ఏమైనా నువ్వు బలుపుతావు అనుకుంటే, సరే, అననీయ సప్పీరలాగా యాక్ట్ చేస్తూ ఉంటారే, వాళ్ళు దొంగలు అంటే దొంగతనం చేసినోడు కాదు దొంగ. దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఆపుతాడే వాడు దొంగ. అటువంటి దొంగల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు దొంగ, ఏమన్నాడమ్మా, దొంగిలక ఇక మీదట అక్కర గలవానికి పిసిరిగా ఇవ్వడం కాదు, పంచి పెట్టడం, విపరీతంగా పంచి పెట్టడం చేసేదానికి ఏమంటాడమ్మా, వీలు కలుగు నిమిత్తము తన చేతులతో కష్టపడవలేను. నాకు సరిపోదు కాదు, నువ్వు ఇంకా కొంచెం కష్టం ఎక్కువ చేయి.
నీకు ఇంకో లోన్ ఉందనుకో, లోన్ తీర్చట్లా, సరిపోట్లా. కాబట్టి ఏం చేస్తాడు, పొద్దునంతా పని చేసి వచ్చి మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్తాడు అయ్యగారు. ఏదో సినిమాల్లో సీరియళ్ళలో చూస్తుంటాం మనం ఇవన్నీ కూడా. పగులు పని చేసి వచ్చిన డబ్బు సరిపోక కుటుంబానికి ఈఎంఐలు కట్టడానికి దానికి దీనికి అయ్యగారు మళ్ళీ భోజనం చేయగానే టిప్ టాప్గా సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని ఇంకో డ్రెస్ వేసుకొని అట్లా రోడ్డు మీదకి పోయి ఇంకో పని చేస్తాడు. అంటే నైట్ డ్యూటీలో అంత కష్టపడతాడు. దేవుని కొరకు ఇవ్వటానికి నువ్వు అది సాయం చేయలేవా? అది చేయలేవా నువ్వు? దొంగిలవాడికి ముందు దొంగిలకుండా అక్కరగలవానికి పంచిపెట్టినట్లుగా ఏం చేయాలట, నాకు సరిపోదు అని మిగిలించుకోకుండా ఇంకొంచెం కష్టం ఎక్కువ చేయి, ఇంకొంచెం కష్టం ఎక్కువ చేయరా బాబు, చెయ్యి. తప్పేముంది? నీకు లాభం తర్వాత వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు పెట్టుబడి పెట్టడంలో తప్పే ఉంది. పెట్టట్లేదు చాలామంది. పెట్టిన వెంటనే ఇవాళ నేను ఈ 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయగానే ఈరోజే వచ్చి కూర్చుంటుందా నాకు లాభం? నష్టాలు, లాభాలు, ఒడిదుడుకులు, పోటీలు అన్నీ తట్టుకొని నిలబడితే సంవత్సరానికి 2 సంవత్సరాలకు 10 రూపాయలు కళ్ళ చూస్తాం. ఆ నుంచి మొదలవుతుంది ఇక మెల్లగా మిగిలించుకోండి. మిగలదు, చాలదు, రాదు, కష్టమవుతుంది. ఈ డైలాగులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే దేవుని దృష్టిలో దొంగగా నిలబెడుతున్నాయి. దొంగిలి వాడు ఇక ముందు దొంగిలేకుండా ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ వేస్ట్ చేయొద్దు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి వేస్ట్ చేయొద్దు. ఎవరికి ఇవ్వాలి? అక్కరగలవాడికి. అపత్రత్యాగం చేయకూడదు. వాడు మనోడా ఇద్దాం, ఈడ వద్దు సార్ అనడానికి లేదు. అక్కడ తేడాలు చూపిస్తే దేవుడు పట్టేస్తాడు, ముక్కు విండేస్తాడు, ముక్కు చెవులు కోసేస్తాడు, నిన్ను తీసుకొస్తాడు అడుగు తినే స్టేజ్కి. ఇచ్చే దగ్గర, దాన ధర్మాల దగ్గర, దయాగుణం చూపించే దగ్గర నీ నా తన పరా భేదం ఉండకూడదు. ఒకటి చూపిస్తాడు, వాడు న్యాయంగా తీసుకుంటున్నాడా, మోసంతో తీసుకుంటున్నాడా, మన డబ్బు ఉపయోగపడకుండా ఏదైనా వేస్ట్ చేస్తున్నాడా, ఇవి చెక్ చేయొచ్చు. ఇందులో అనుమానం ఏం లేదు, ఇవి చేయాలి కూడా. ఎందుకంటే మనకేం ఎట్టికి రావట్లేదు, కష్టపడితేనే వస్తుంది మనకు కూడా. కాబట్టి ఇవి చెక్ చేయాలి. కానీ మన దగ్గర తీసుకునే వాళ్ళు విమానాల్లో తిరుగుతున్నారు, వాళ్ళు కార్లలో తిరుగుతున్నారంటే మన డబ్బు వృధా అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఈ జాగ్రత్త కోసమే సంఘం ఎప్పుడు కూడా అన్ని చెక్ చేసుకుంటా చేస్తుంటా. నేను మిగతా వాళ్ళ కదా నాకు తెలియదు. పోయినసారి ఒక కాపరి గురించి చెప్పినా కదా, ఖర్చులకు మిగిలించుకొని ఇచ్చే కాపర్లు ఉంటారు. తీసుకున్న దాంట్లో మళ్ళీ వాళ్ళ ఖర్చులకు మిగిలించుకొని ఇచ్చే కాపర్లు ఉంటారు. మనం ఏం చేయలేము దాన్ని. మనం ఏదో దయాగుణంతో అయ్యో పాపం అంట ఇద్దాంలే అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొన్ని వచనాలు నేను సాయం సరిపోదని ఇవన్నీ చదవట్లేదు. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. గలతీ 3, 13, 14 వచనాలు, ద్వితీయోపదేశకాండం 28th చాప్టర్, హగ్గై 1:6. అట్లాగే మీరు ఈ టైట్ గురించిన విషయాల్లో లేవీ కాండము, మలాకి కూడా చదువుకోండి. లేవీ కాండం 27:30, మలాకి 3:10 కూడా చదువు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు చదివిన అంశాల్లో నుంచి కొన్ని పాయింట్లు చెప్పేసి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే 2 కొరింథీయులు 9వ అధ్యాయము 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము అమ్మ గట్టిగా పిసినితనముగా ఇవ్వకండి. లోపలికి చేయి పెట్టంగానే ముళ్ళులు తేళ్లు కరుస్తాయని బిగించి ఒక నోటు వీకటంగా అంత చేయకండి. పిసినితనముగా మీరు దాన ధర్మాలు చేయకండి, దేవునికి ఏమీ ఇవ్వకండి. ఇచ్చారు నిండు మనసుతో, అది ఎట్లా ఇవ్వాలో కూడా ఇప్పుడే ఈ పదాల్లోనే చూపిస్తాను. పిసినితనముగా డోంట్ డూ ఎనీథింగ్. దేవుని కొరకు ఏది చేసినా విశాల హృదయంతో మంచి మనసుతో నిండుగా చేయండి. అది శరీర శ్రమైనా కూడా ఓచడం తొడచడమైన శుభ్రంగా దేవుని కొరకు. ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరం. జాగ్రత్తతో నిండు మనసుతో నిండుగా పని చేయాలి. పిసినితనముగా కొసరి ముళ్ళు గుచ్చుకుంటాయి, తేలు గరుస్తాయని పెట్టి తీసేటం చేస్తుంటారు కదా కొంతమంది. ఇట్టి గెలి ఉండకూడదు. పిసినితనముగా చేయకూడదు. ఇచ్చుట అనేది ఎలా చేయకూడదండి? పిసినితనముతో చేయకూడదు. 2వ మాట 6వ తర్వాత ఇంకేమని పిసినితనంగా కాకుండా ఎలా ఉండాలండి అంటే వాడు 1,00,000 అడిగితే 2 లక్షలు ఇద్దామని కాదులే. కానీ నా ఉద్దేశం ఉన్నంతలో వాడు అడిగిన దాంట్లో నువ్వు ఇవ్వగలిగిన దాంట్లో, నేను ఇవ్వగలిగింది ఇంత అన్నప్పుడు కూడా మళ్ళీ దాంట్లో బిగించుకోకుండా, ఇప్పుడు వాడు 1,00,000 రూపాయలు కష్టమని వచ్చాడు, నేను 1000-2000 ఇవ్వగలుగుతా, మళ్ళీ ఎందుకు లేవు బాబా అని ఎట్లాగో 2,000 వానికి 1,00,000 ఎట్లాగో తీరదు, నేను 2 ఇచ్చి కూడా దండగా అవుతుందని నేను 500 ఇస్తారా అనొద్దు. నువ్వు ఎంత ఇవ్వగలుగుతున్నావు? 2,000. నీకు ఇవన్నీ ఉదాహరణలో చెప్తున్నా. 2,000 ఇచ్చేసి పంపించేశారు అంతే. ఇక తర్వాత వాడు ఏం చేసుకుంటాడో, మిగతా డబ్బు కోసం ప్రయాసం చేసుకుంటాడా, తింటాడో మనకు అనవసరం. వాడు అడిగిన దానికి, నాకు చేయాలన్న మనసుకి, నాకుండే ఎఫర్ట్స్కి, నాకున్నటువంటి పరిస్థితికి, రిసోర్సెస్కి నేను ఎంత ఇవ్వగలను. ఎలాగో సరిపోదు, నేను ఇచ్చింది ఎలాగో పంటి కిందికి కూడా రాదు,
పిసరంతా ఎందుకు, అది కూడా ఇచ్చిద్దండగా అని ఏం చేద్దామంటే చివరికి ఒక 500 ఇస్తా పోరా అనే పరిస్థితి రాకూడదు. ఇది దేవుడు ఒప్పుకునే గుణం కాదు. ఇటువంటి వాటిలోనే సులువుగా పడిపోతాం మనం. ఎలాగో వేస్టే కదా, వాడు అడిగింది పెద్ద అమౌంట్, నువ్వు ఇచ్చేది దేనికి సరిపోదు, నిజమే, నీ ఆలోచన కూడా కరెక్టే. కానీ దేవుడు అది ఒప్పుకోడు. ఎందుకో మరి దేవుడు అటువంటి ఒప్పుకోడు. చాలా విచిత్రంగా ఉంటుంది. దేవునితో సంబంధం పెట్టుకున్న తర్వాత ఆయన ఆలోచనలను చదివేటప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి. ఎలాగో వేస్టే కదండి, ఎలాగో సరే, లేదు నీవు చేయగలిగింది నువ్వు చేయ, తర్వాత వాడిని కర్మ, వాడి ఇష్టం, వాడు ఇంకా ఎట్లా నేను ఎట్లాగో తోడు ఉంటానని నా మీద ఆధారపడితే నేను ఇచ్చేది నేను ఇచ్చుకుంటా కదా, నీకెందుకు రా అంటాడు దేవుడు మనతో కూడా. తర్వాత రెండో విషయం ఏంటి, ఔదార్యంగా పిసినితనంగా కాక ధారాళముగా ఇయ్యవలెను. 6వ వచనంలో ఇంకో మాట ఉంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అదే, అటువంటిదే ఎగ్జాంపుల్. వాడు అడిగినంత మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ మనం ఇవ్వగలిగినంత ఇవ్వాలి, దాంట్లో కూడా మళ్ళీ మిగిలించుకోకూడదు. దేవుడు ఒప్పుకోడు అటువంటి. సమృద్ధిగా ధారాళముగా ఇయ్యాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నీ జీతం నేను లెక్కలు కట్టకపోవచ్చు, దేవునికి తెలియకుండా ఉంటుందా? దేవునికి తెలియకుండా అయితే ఉండదుగా. ప్రతి పైసా ఆయన దగ్గర అకౌంట్లో ఉంటుందిగా. ఆయన కూడా లెక్చర్ రాసుకుంటూ ఉంటాడు కానీ ఎంత వచ్చింది జీతం, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఏం కథ, ఎంతమంది సంపాదిస్తున్నారు ఇంట్లో కదా, మొత్తం కలిపి ఎంత వస్తుంది, ఎంత డబ్బాలు వేస్తున్నారు కదా. ఒక కుటుంబంలో 4 సంపాదిస్తూ ఉంటే 4 సంపాదన ఎంత వస్తుంది అనేది లెక్క కట్టడం ఈ రోజుల్లో పెద్ద కష్టమా అండి? జస్ట్ ఊహించడం అయినా తేలిక కదా, సర్వసాధారణమైనటువంటి అంశం. కానీ దీన్ని కూడా మనము మన అడ్వాంటేజ్కి ఉపయోగించుకుంటాం, తప్పు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఏమో పిసినితనంగా ఇవ్వకూడదు, ధారాళంగా ఇవ్వాలి. 2వ వచనం అంటే 6వ వచనంలో సమృద్ధిగా విత్తాలి. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. పిసిరి గుంజి గీసి ఇచ్చేవాడు అట్లాగే ఉంటుంది. జీవితం అంతా అట్లాగే ఉంటుంది. ఎంతసేపు ఎక్కడ పోయినా గీసుడే. సమృద్ధి ఉండదు వాళ్ళకి, వాళ్ళ కుటుంబాల్లో సమృద్ధి ఉండదు. ఏదో బతుకుతున్నాం, పైకి ఎక్కరు, కిందికి దిగరు. అటు బతకాలేరు, ఇటు సావాలేరు అన్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ధారాళం, నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇది ఇవ్వగలను, ఎస్ రైట్, ఫస్ట్ నువ్వు ఏం చేసుకుంటావో నాకు అనవసరం రాబాయ్. ఇది పరిస్థితి. ఇలా ఉంటేనే నీకు దీవెన. సమృద్ధిగా ధారాళముగా. 7వ వచనంలో ఇంకా కొన్ని మంచి మాటలు ఉన్నాయి చూడండి. 7వ వచనం ఏం చదువుతుంది, ఏం చెప్తుంది? సనుగు కొనక. ఎప్పుడు నాకే చెప్తుంటాడు అయ్యగారు. మాటినటానికే కదా చెప్తాం, ఇచ్చటోనే కదా మళ్ళీ అడుగుతాం. ఏం చేస్తాం మరి, ఇంకోటి ఏం చేయాలి? మాకేమో ఒకళ్ళకి భారం అవుతుంది. ఎంతో కొంత మేము కూడా చేతులు చేసుకునేది ఇవ్వకుండా. మీరు ఎప్పుడైనా నేను మీ దగ్గర నుంచి డాడీకి ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఏదైనా కలపకుండా కానీ, లేదా ముందు నేను ఇచ్చేసే కానీ తర్వాత మీకు చెప్పడం కానీ జరిగిందే కానీ ఎప్పుడైనా అట్లా చేయడం చూసారా మీరు? ఎందుకంటే కాపర్లో మేము ముందు ఉండాలి. మేము ముందు అది చేస్తేనే మీకు నేర్పించగలుగుతాం. ఏమనుందండి? సనుగు కొనకాయు. ఈ సనుగుడు కొనుగుడు ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా బాగుపడరండి. ఇజ్రాయేలీలు సనిగారు. ఏమని? ఆడ బాగుండే, ఆయనకి తీసుకొస్తే వీడు అన్నం లేదు, పప్పు లేదు, కూర లేదు, మెంతి కూర లేదు, ఆకూర లేదని సనిగిన, మాంసం ముక్కలు లేవు, అవి లేదు. ఏం జరిగిందండి? కానానులోకి ఎంతమంది వెళ్ళారండి? సనిగిన వారు గొనిగిన వారు అందరూ అరణ్యంలోనే నశించిపోయారు. సనుగు కొనుగులు లేని ఆ 2 మాత్రం వెళ్ళిపోయారు కానాను. ఈ సనుగుడు నువ్వు ఇవ్వకుంటే నష్టం లేదు, సనుక్కుంటే ఇవ్వద్దురా పోయి మాకు. ఈవెన్ మనం అన్నిల విషయంలో కూడా ఇదే మాట అంటారు. అన్న మంచి మనసు అన్న, నాకు పని జరగదు, నువ్వు సనుక్కుంటూ కొనుక్కుంటూ తిట్టుకుంటూ ఇవ్వద్దన్న, పని జరగదు అంటారు. ఫ్రెండ్స్ కొంతమంది ఎప్పుడైనా అవసరానికి వచ్చినప్పుడు నేను గమనిస్తాను, అరే భయ్ నువ్వు మంచి ఆశీర్వాదం ఇవ్వన్నా, ఊకే సనుక్కొని ఇయాకే అంటారు. దేవుడు కూడా అదే చెప్తాడు, సనుగు కొనకయు. ఇంకా బలవంతం ఏం లేదు. నేను కొద్ది రోజులుగా చెప్తున్నాను, ఏది కూడా దేవునికి ఇచ్చేదే కానీ నువ్వు దాన ధర్మాలు చేసి ఏది బలవంతంగా చేస్తే నీకు మనసులో పుట్టాలి. నేను ఇలా చేస్తే నాకు దీవెన, అది మంచి వరము, ఇచ్చే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది, నాకు ఇచ్చాడు, నేను దాన్ని ఉపయోగించుకోవాలని నువ్వు అనుకుంటే అది నీకు దీవెన. సనుగు కొనకయు బలవంతంగా కాక. బలవంతంగా అనట్లేదు కాబట్టి నేను దాచుకొని అకౌంట్లో వేసుకుంటానంటే అది వేరే విషయం. దానికి ఏం చేయలేము. కత్తి పెట్టి మెడ మీద లేకపోతే ఏదో పెట్టి ఇస్తావా అనలేము కదా, అనకూడదు కూడా, బలవంతంగా చేయకూడదు. అది నీకే పుట్టాలి, నీకు పుట్టదు. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు అంటాడు బలవంతం చేయకు, వాళ్ళకే పుట్టాలంటాడు, వాళ్ళకి ఎప్పటికీ పుట్టదు. అది విషయం ఏంటంటే అది. అందువల్ల పదే చెప్తుంటారు కొన్ని సంఘాలలో పాపం. ఎందుకంటే దశమ భాగం అన్నా పట్టదు, కృతజ్ఞతార్పణ అన్నా పట్టదు. వాళ్ళకి చెప్పినా తలకెక్కదు, చెప్పకపోయినా తలకెక్కదు. అది ఆశీర్వాదం అన్నా తలకెక్కదు. అయ్యా ఇట్లా చేస్తే శాపం తగలుతున్నా కూడా అది కూడా పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు అంతవరకే, వాళ్ళ పరిధి అంతే, వాళ్ళ ఆలోచన విధానం అది. అదే కదా మనం చెప్పింది, మనం 1 గంట లేట్ చేసినంత మాత్రాన వాడు సంఘానికి ముందు రాడు.
మనం 10 నుంచి 12:30 కాదు, 1:30 కాదు, 4 గంటల వరకు చర్చ నడిపినా వాడి టైం, వాడికి చర్చి 2 గంటలు అనుకొని ఉంటాడు మనసులో. వాడు 2కే వస్తాడు. నువ్వు అరిచి గీ పెట్టి వాడిని రంపంతో కొయ్యి, వాడి మనసు మారదు. సో అటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం, బలవంతముగా కాకయు. ఇంకా ఏమనుందమ్మా తర్వాత? ఎట్టియాలా ఇయ్యడం కూడా బలవంతంగా కాదు, ధారాళంగా ఇయ్యాలా, సమృద్ధికి ఇయ్యాలా, పిసింతనంగా ఇయ్యకూడదు, సను కొనక బలవంతంగా కాక. ఇవన్నీ కూడా ఏం చేసి ఇంకా ఏమన్నాడమ్మా, ఇది మనం కానుకలకు ఆఫరింగ్ బాక్సులలో కూడా రాసి పెడతారు, ఉత్సాహంగా ఇచ్చు అని. మనం పాట కూడా పాడతాం కానుకలప్పుడు. ఏమన్నామా, సంతోషముతో అందరూ ఏడ్చుకుంటూనే ఇస్తారు. అది మన ప్రాబ్లం. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. నిజం, అది నిజం. మనుషులకు ఇచ్చే దగ్గర లెక్క పెట్టుకొని, దేవునికి ఇచ్చే దగ్గర లెక్క పెట్టుకొని, దరిద్రులకు ఇచ్చే దగ్గర లెక్క పెట్టుకొని, దీనులకు ఇచ్చే దగ్గర లెక్క పెట్టుకొని, నీకోసం సహాయం నువ్వు తప్ప నాకు ఎవరు లేరమ్మా, నువ్వే చేయాలి అని వచ్చిన దగ్గర ఆడా లెక్క పెట్టుకొని, లెక్కల్లో మునిగిపోయిన వాడికి లెక్కలు పిచ్చి బట్టి లెక్కలు రాకుండా తయారైపోతాడు. మ్యాథ్స్ అంటే భయం అవుతుంది వాడికి, ఆ టైంకి తయారైపోతాడు. ఇంకా ఏమండి ఉందమ్మా తర్వాత వచ్చిన ఇట్లా చేస్తే ఏం జరుగుద్దటమ్మా, కృప విస్తరించబడుతుంది. మీకు ఏం దొరుకుద్దండి, మొట్టమొదట అవతలోడు నువ్వు చేసిన సాయాన్ని బట్టి నీకు రుణపడి ఉంటాడా లేదా పక్కన పెట్టేసి. రుణపడి ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, అయ్యో అన్న నాకు ఇంత పని చేసి పెట్టండి, నేను ఏదైనా చేయాలి. కొంత నీకు అక్కడి నుంచి దొరకపోయినా ఎక్కడి నుంచి దొరుకుద్దటమ్మా, విస్తారమైన కృప దొరుకుతుంది. దేవుని దగ్గర నుంచి విస్తారమైన కృప దొరుకుతుంది. ఆ కృప లేకపోతే ఏ పని కాదు, కృప ఉంటేనే మనకు పనులు. నీ కృప నాకు చాలుని అంటాడు కదా అయ్యగారు. ఏమంటాడు, ఏమున్నా ఏం లేకపోయినా ఏముందయా నీ దయ ఉంటే చాలుతాను, అదొకటే నాకు కావాలి, నిండు కావాలి చూడు అన్నాడు. అయిపోయినా కదా, డబ్బు కావాలి, నాకు కార్లు కావాలి, నాకు స్థలాలు అని ఏం అడగలే. నీ కృప నాకు చాలు. ఆ కృప ఉంటే చాలు, అన్నీ కొట్టేసుకొని వస్తా, కానీ అది లేకపోతే నేను వేస్ట్ అయ్యా, నాకు అది కావాలా అని అడుగుతాడు. అది నీకు అడగకుండానే ఇస్తాడు. నువ్వు దాన ధర్మాలు, నీ మంచి మనస్సాక్షి, నువ్వు సమృద్ధిగా ఇవ్వటం, దేవుని కోసం నిలబడడం అనేది చేస్తే ఈ కృప అనేది నీకు విస్తారంగా దొరుకుతుంది. నువ్వు దానికోసం ఎగబడాల్సిన పనిలే, నువ్వు దానికోసం వెతకాల్సిన పనిలే, ఇచ్చేస్తాడు దేవుడు విపరీతంగా. దాని తర్వాత 9వ వచనంలో ఏమంటున్నాడమ్మా, ఇందు విషయమై ఎట్టి ఇవ్వాలంటున్నాడమ్మా. అమ్మా జాగ్రత్త, నీకంటే దరిద్రులు సార్, నేనే దరిద్రుని సార్, నాకేం గోడి ఇవ్వాలని తప్పించుకునే వాళ్ళని కూడా చూసి, నీవు పలికే ప్రతి మాట అది నీకే తగులుతుంది. నువ్వు దరిద్రుడిని అని నువ్వు అంటున్నావు కాబట్టి నిన్ను దరిద్రతలోనే ఉంచేస్తాడు దేవుడు. నువ్వు దరిద్రుడమైనా బీద విధవరాల్లాగా ఉన్నది ఉన్నంతలోనే ఇంకా ఎక్కువగా నువ్వు సహాయం చేసి ఎట జల్లాలి, అది కూడా వెదజల్లి అంటే ఎట్లమ్మా, విస్తారంగా ఇట్లా పడేస్తుంది. చేస్తే ఏం చేయాలి, తొందరగా అప్పులు పాలై తొందరగా పోతాం సార్ అంటారా మీరు ఎట్లా అనండి, కానీ దేవుడు మాత్రం ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏమంటాడమ్మా, అతని నీతి నిరంతరము నిలుచును, అతని నీతి నిరంతరము నిలుచును. ఇంకా తర్వాత వచ్చినమ్మా, మీకు ఆ ఏసే దానికి కావాల్సిన సమృద్ధిని కూడా దేవుడే ఇస్తాడట. మీకు విచిత్రమైన అంశం తెలుసా, మీరేదో మీరు జోబులో చేస్తున్నాం అనుకుంటున్నారు. ఏసు చూడండి, దానికి 10, 20 వచ్చి ఇక్కడ కూర్చుంటుంటుంది, మీరు వేస్తూ ఉంటారు, 40 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది, 10 వస్తుంది, 30 వస్తుంది, 40 వస్తుంది, ఇట్లా ఏదో ఒక రీతిగా ఏదో ఒక రవేళ అది నింపుతూనే వస్తుంది. ఆ విత్తనం దయచేసి నువ్వు విత్తుతున్నావు కదా, ఆ విత్తనం ఇచ్చేవాడు కూడా యేసు ప్రభుల వారే, దేవుడే. నువ్వేమన్నావు, నాకు సరిపోవట్లేదని నువ్వు విత్తనాన్ని ఆపేస్తున్నావు, పంటను ఆపేస్తున్నావు, సమృద్ధిని ఆపేస్తున్నావు. దేవుడు ఇవ్వటాన్ని నువ్వే బలవంతంగా ఆపుతున్నావు. దేవుడు నేను ఇయ్యటం ఆపేస్తానని ఎప్పుడు అంటున్నా, నువ్వే అంటున్నావు. ఇక్కడ కట్ చేస్తా, అక్కడ కట్ చేసుకుంటున్నావు నువ్వు ఆటోమేటిక్. ఇస్తారు. తర్వాత 11వ వచనం, ఇట్టి ఔదార్యము ఏలైనగా పరిశుద్ధుల అక్కరకు ఒక్క దీనదరిద్రులకే కాకుండా, పరిశుద్ధులంటే ఏదో పరిశుద్ధులు గొప్పవాళ్ళని కాదు, నీ తోటి విశ్వాసులు, సంఘంలో విశ్వాసులు, కాపురులు, లేకపోతే ఇంకేదైనా సంఘపరమైనటువంటి కార్యక్రమ పనులు, ఆ తోటి విశ్వాసులు, ఆ పరిశుద్ధులకు కూడా నువ్వు సహాయం చేయాలి. నువ్వు చేయాల్సినటువంటిది అది అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకా తర్వాత ఎలాగనగా
ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను ఆ, వారి విషయమును అందరి విషయమును ఆ, ఇంత ఔదార్యముగా ఔదార్యముగా అంటే దయాగుణముతో ఔదార్యముగా ధర్మము చేసి. కాబట్టి ధర్మం చేయటంలో కూడా గిరిగీసుకోకండి, దేవునికి ఇవ్వటంలో గిరిగీసుకోకండి. దేవునితో పాటు ఆ పనుల్లో ఆధిక్యత కనపరచండి. ఇంకొకరికి ఇవ్వటం ద్వారా నీవు నీ ప్యాకెట్ నింపుకుంటావు. అలాగే దేవుడు సహాయం చేస్తూ దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇచ్చుట అనగానే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదో కృతజ్ఞతార్పణలు, దశమ భాగాలు ఒక్కటే చెప్పేది కాదు. అస్సలైనటువంటిది అసలు యాక్చువల్ ఇచ్చుట అనే ధర్మాన్ని దేవుడు పెట్టింది దరిద్రుల కోసం, దీనుల కోసం, లేని వారి కోసం, మనం సహాయం చేసే ఆ యొక్క అవకాశం కోసం మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అది. ఇచ్చుట అనేటువంటి గుణం కూడా అంత ఈజీగా అలవడదు. లేదు నాకు చేత కాదు అనే గుణమే చాలా మందిలో మనం చూస్తాం. కానీ ఇచ్చుట అనేది కూడా మహా గొప్ప వరం. ఆ వరంలో కూడా ఏ వరం అండి? చెప్పశక్యము కాని వరం. ఎప్పుడైతే ఇది నాకు లేదు, ఇది నాకు చేత కాదు, ఇది నేను ఇవ్వలేను నువ్వు అంటూ ఉంటావో నీ నోటి మాట స్థిరపరచబడి నీకు ఏమీ లేకుండా అయిపోతుంది. నాకు లేకపోయినా ఎంతో కొంత నేను ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి ఇస్తాను నువ్వు అనగలిగిన రోజున దేవుడు నీ యొక్క జోబులు, నీ యొక్క సంచులు, నీ కుటుంబాలు నింపుతా వస్తాడు, నింపుతా వస్తాడు, నింపుతా వస్తాడు. ఎప్పుడైతే అది నువ్వు కలిగి ఉంటావో అది నీకు దీవెన. కానీ అది లేని నాడు నువ్వు ఎంత దీవెన పొందకున్నా ఏమీ లాభం లేదు. పాపుల సొమ్ము అమ్మా ఏదో సామెతలు ఉంటాయి, పాపుల సొమ్ము. కాబట్టి నువ్వు కష్టపడి నీ పిల్లల కోసం నువ్వు మిగిలిచ్చి 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 దేవునికి ఇవ్వకుండా, దరిద్రులకు ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వకుండా వాడు ఏ తాగుబోతో ఏ తిరుగుబోతో ఎలా వేస్ట్ గాడు అయిపోయి దేనికి ఖర్చు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళంతా గోముతో పిల్లలను పాడు చేసుకున్నారు. పిల్లలను గోము చేయొద్దండి, ప్రేమించొద్దండి. నేను మనం ఒకటి పెట్టాను కదా, ఇంకా బాగా అల్లరి చేస్తున్నా కానీ కోప్పడకండి అని పెట్టాను. స్టేటస్లో పెట్టాను, వాక్యంలో పెట్టాను. మీరు చదవరు, అదొకటి ఉంది కదా మీకు అలవాటు. మీరు రీల్స్ చూస్తారు కదా, సినిమా యాక్టర్లు ఇవి వాళ్ళవి చూడండి, ఇవి కూడా చూడండి నాతో వాటితో పాటు. నువ్వు కూడా మీ అక్కదో మీ అమ్మదో ఫోన్ తీసుకొని స్టేటస్లో అవన్నీ చూస్తూ ఉంటాను. మంచివి పెడతాను నేను. పిల్లల్ని కోపడకండి అని పెట్టాను. అది ఎక్కడో ఒక సైంటిస్ట్ ఒక అనాలిసిస్ చేసినటువంటిది పెట్టాను, స్టేట్మెంట్ తెలుగులో ఉందని పెట్టాను. మీ అందరు చదువుకొని పేపర్ కట్టి. సో అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇచ్చుట విత్తుట ఇవి ఏదో చేస్తున్నామంటే చేసే కార్యాలు కావు. ఇవి ధర్మాలు, ఇవి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఇది ఒక వరము. ఈ వరాన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇదిగో దేవుడు ఈ పద్ధతులన్నీ ఏర్పాటు చేసినాడు. ఇచ్చుట అంటే దశమ భాగం, ఇచ్చుట అంటే కృతజ్ఞతార్పణ అనే కాదు. ఇచ్చుట అనేది చాలా పెద్ద ప్రపంచము. ఇదంతా పెద్ద హాలు. దీంట్లో ఇచ్చుట లేదా దశమ భాగం అది, కృతజ్ఞతార్పణ ఇది, ఇదంతా ఇచ్చుట. అర్థమవుతుందా? దాంట్లో అదొక భాగం, కానీ అదే అంతా కాదు. కాబట్టి బీదలకు ఇవ్వాలి, దరిద్రులకు ఇవ్వాలి, లేని వారికి ఇవ్వాలి. ఏ సహాయం కోసం నీ దగ్గరికి వచ్చినా నిన్ను నమ్మి వచ్చినటువంటి వారికి ఎంతో కొంత లేదనకుండా సహాయం చేసి పంపించాలి. ఈ సహాయం చేసే గుణం అనేది కూడా పెద్ద వరం. ఎప్పుడైతే నువ్వు లేదు, కాదు, నాకు సరిపోదు, నీకు ఇస్తే నాకెట్లా అని అనుకుంటూ ఉంటావో అది నీకు స్థిరపరచబడుతుంది. అంటే అది శాపంగానే మిగిలిపోతుంది తప్ప ఆశీర్వాదకరంగా నిన్ను అంటదు. ఇవి మీరు జ్ఞాపకం చేసుకున్న రోజున ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలి. అందరికీ ధనమే అని నేను చెప్పట్లేదండి. ఉంది, నేను ధన రూపంలో ఇవ్వగలుగుతాను, ధన రూపం కాకుండా. మొన్న ఏదో విషయంలో ఎవరికో చెప్పాను, చిన్న పని ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరు లేరు అంటే, అట్లేం లేదమ్మా, నేను స్టార్టింగ్లో అందరినీ తీసుకెళ్ళినామండి, మీరు చెప్పండి నేను కూడా తీసుకెళ్తాను. ఈమెకే డాడీ లేడు, లేట్ అవుతున్నది, అమ్మ ఉండే, లేదమ్మా తగ్గకపోతే నాకు ఫోన్ చేయరా, నేను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఈరోజు ఈమె కోసం కాదు, నా అలవాటు అది, నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు. ఈ మధ్య ఇబ్బందులు ఎక్కువ వచ్చి వాళ్ళు ఏదో నాకు మాట్లాడుతున్నారని ఆపేసాను. కానీ ఇలా చెప్పటం, ఇలా తీసుకెళ్ళటం, పరీక్షలు పెడితే ఆ పిల్లలను పరీక్షల సెంటర్ దగ్గర తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకురావటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, వాళ్ళని ఇది నా అలవాటు. ఇచ్చుటానికి గుణం. ఎందుకంటే నాకు డబ్బు ఉండేది కాదు కాబట్టి ఇలాంటి సహాయాలు చేస్తే ఇది కూడా ఇచ్చుటలో భాగం అని ఆలోచించేవాడిని నేను. ఇప్పుడు అది ఆపేయాల్సి వచ్చింది, అది వేరే విషయం అనుకో. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇచ్చుట ఇచ్చుట ఇచ్చుట. మంచి వ్యవసాయదారుడుగా మంచి విత్తనాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. దాన్ని ఎలా విత్తాలో, ఎలా నాటాలో, ఎలా క్రమంతో దాన్ని తీసుకోవాలో వృధాగా కూడా చేయకూడదు. పందులు ఎంత ముత్యంలో వేయకండి అంటాడు. ఇష్టారాజ్యంగా కాకుండా ఎక్కడ అది సద్వినియోగం చేయబడుతుంది, ఎక్కడ అది నీకు మంచి పేరుగా, అంటే అది నీకు తెలియకర్లా,
కానీ తెలియకుండానే దేవుడు ఇవన్నీ చూస్తుంటాడు. ఆ ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా దేవుడు కాబట్టి అది నీకు ఆశీర్వాదకరంగా నీకు వస్తుంది అనే అంశాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా ప్రియ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈరోజు విత్తుట లేక ఇచ్చుట అనేటువంటి అంశం గురించి మేము మాట్లాడుకున్నాం. నిజంగానే నీ కృప గొప్పది తండ్రి. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇచ్చుట అనే ధర్మం ద్వారా నేను గొప్ప దీవెన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి దీవెన అట్టి వరము గొప్పదని, దాన్ని పాటించడం ద్వారా మేము దీవించబడతామని, మేమే కాదు మా పిల్లల తరాలు దీవించబడతాయని వాక్యంలో మేము తెలుసుకున్నాం. అట్టి గుణాన్ని మాకు దయచేయండి, అట్టి వరాన్ని మాకు దయచేయండి. ఇక ముందు నాయన బీద విధవరాలు వలె ఉన్నదంతా ఇవ్వటానికి సిద్ధపడేలా, లేదు కాదు కూడదు ఇవ్వలేం అనేటువంటి మాటలు మా నోట రాకుండా సహాయం చేయమని పెట్టుకో. అది నీ విషయంలో కానీ, ఇతరుల విషయంలో కానీ, తోటి విశ్వాసాల విషయంలో కానీ, బయట ఎవరికన్నా దాన ధర్మాలు చేసే విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ మేము విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఇది వాక్యానికి కొంచెం బయటకు వచ్చి ఒక మాట నేను చెప్పాలి ముగింపులో అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇవ్వటం అనే దాంట్లో డబ్బు ఉంది, శరీర శ్రమ ఉంది. ఇతరులకు మనం ఏదైనా సాయం చేస్తే వాళ్ళు బాగా ఫీల్ అవుతారు, సంతోషపడతారంటే వాళ్ళ సంతోషం కోసం మనం చేయటం ఇవి మంచివి అని చెప్పాను కదా. వీటిల్లో నేను ఇంకా ఎక్కువగా పాటించేది ఏంటంటే అవయవ దానం. సో ఇచ్చుట అనేది భూమిలో కలిసిపోయేటువంటి శరీరం కొంచెం ఇంకా 4 రోజులు ఉండి ఇతరులకు ఉపయోగపడతాయి అనేసి మనం దాన ధర్మాలు చేయటం. ఒక వ్యక్తి దాదాపు దాన ధర్మాలు చేయాలి మన శరీరం ద్వారా అంటే 50 ఐటమ్స్ 50 మందికి ఇవ్వచ్చండి. తర్వాత లివర్ లాంటివి మనం బ్రతుకున్నప్పుడు కూడా ఇవ్వచ్చు. కొంచెం లివర్ కట్ చేసుకుంటారు, మళ్ళీ మనకు లివర్ పెరుగుతుంది. కిడ్నీ మన సహచరులకి మన తోటి వారికి ఇవ్వచ్చు, కానీ ఒక కిడ్నీతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. నిజంగా అది చావుకు దగ్గర అయినప్పుడు కిడ్నీ కూడా దానం చేయటం మంచిదే. కానీ ఈ రోజుల్లో అది వ్యాపారాలై మన కలకత్తా విషయం అంతా కూడా అటువంటి వ్యాపారాలతోనే ఉండి గొడవలు జరిగినాయి అనేది మనం వింటున్నాం. అది మనకు తెలియదు దాని గురించి. కాబట్టి వీటిని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని దానాల్లోకి అవయవదానం కూడా చాలా మంచిది. రక్తదానం కూడా నాకు అలవాటు ఉండే, దాదాపు 53 ఏళ్ళప్పుడు వరకు కూడా నేను చేశాను. తర్వాత మానేశాను. వయసు పెద్దగా ఏ కొద్ది ఇవ్వద్దు అన్నారని. సో నేను ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ఒక బాటిల్ రక్తం ఇచ్చే అలవాటు నాకు. సో అదే చెప్తుంటాను ఎప్పుడు శ్రీకాంత్ కానీ, రే నా రక్తం అందరు వెళ్ళాను ఎప్పుడంటే వానికి ఒక బాటిల్ ఎప్పుడో ఇచ్చాను, ఇప్పటికీ వాడిని ఎత్తిపొడుస్తూ ఉంటా, తమాషా చేస్తూ ఉంటా. ఎప్పుడో వారికి చిన్నప్పుడు కొత్తలో అవసరం, అప్పుడు ఇంకా నాకు సరిగా పరిచయం కూడా కాదు. మనకి ఏదో అవసరమైంది, హాస్పిటల్ తీసుకెళ్తే 2 బాటిల్స్ ఎక్కించాలన్నారు, డబ్బులు లేవంటే మొదట ఒక బాటిల్ నాది, తర్వాత రెండో బాటిల్ అసలు ఎక్కించే అవసరం రాలేదనుకుంటాను. ఎక్కించినారా? ఓకే. సో ఒకటైతే నేను తీసుకెళ్ళొచ్చు, అక్కడంతా కూడా చేయడం జరిగింది. తమాషగా అంటుంటాను, అదేదో పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అది కామన్. కాబట్టి ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నా సంఘంలో ఏదో మంచి పనులు అనేది కాదు, ఇటువంటివి కూడా చేయాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు మేము మానేసాం, కానీ నేను ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసేవాడిని. ఇప్పటికీ భరద్వాజ్ లాంటి వాళ్ళు, అమితాబ్ లాంటి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికైనా రక్తం అవసరం అయితే అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం కొన్నిసార్లు ఇతరులకు సాయం చేయడంలో ఇవి కూడా ప్రాముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా ఇటువంటి దానాలు ఎవరు చేయలేరు, మనలాంటి వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఒక ఏజ్ వరకు ఇది నేను అనేక రీతిలుగా అనేక మందికి చెప్తూ ఉంటాను. ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది కూడా ఒక దానమే, ఇదేం ప్రత్యేకమైనది కాదు. ఇది కూడా దేవుడు ఇష్టపడే దానం అనుకుంటాను. కళ్ళు ఇస్తే ఎట్లా సార్, అది మొత్తానికి నా శరీరం అంతా కూడా నేను డొనేట్ చేస్తున్నాను. అది ఇంకా పేపర్ వర్క్ పూర్తి కాలేదు. ఇంతకుముందు ఒక సంస్థకి ఇచ్చాను, ఆ సంస్థ వాళ్ళు సరిగా ట్రీట్ చేయలేదు. సో ఇప్పుడు వయసు పగబడింది కాబట్టి ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి కొంచెం ఇంకా జాగ్రత్తగాని నేను సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అది మీకు స్టేటస్లో పెట్టాను, మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియదు. నేను గొప్ప కోసం కూడా పెట్టలే. మీరు తెలుసుకుంటే ఎవరైనా ఒకళ్ళన్నా ముందుకు వచ్చి సార్ మేము కూడా కళ్ళు ఇస్తాం, మేము కూడా మా పళ్ళు ఇస్తాం అంటారేమో అనుకున్నా. మీరు చూడరు, ఇది అనవసరం ఇంకా మీకు చెప్పటం. సో గ్రూప్ డిజాల్వ్ చేసేద్దాం, కొద్ది రోజుల తర్వాత గ్రూప్ బంద్ చేసేద్దాం. మీరు చూడకపోతే ఎందుకు వేస్ట్, నాకు డేటా వేస్ట్ అవుతుంది. సో మనం ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామములో మహిమ కలుగును గాక.